సో మనం చూసాం, టైమర్స్ చూసాం, అసర్షన్స్ చూసాం. ఓకే, వెయిట్ చూసినా అవి జేమీటర్ ఇచ్చిన రేంజ్ వరకే. వాడు ఏ ఫంక్షన్, వాడు ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఆట వరకే. మనకి కస్టమైజ్ ఆప్షన్స్ కావాలంటే మన దగ్గర ఏమి లేదు. ఓకే, సపోజ్ ఫస్ట్ టైమర్స్కి వెళ్దాం. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను టైమర్ అక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ యాడ్ టైమర్ సమ్ కాన్స్టెంట్ టైమర్. సో ఇక్కడ ఏమవుతాను, ఓన్లీ ఒక నంబర్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయడం. ఓకే, సపోజ్ 5 ఇస్తే అది 5 సెకండ్ బిలో క్రియేట్ చేస్తుంది. 100 ఇస్తే 100 సెకండ్స్, 10 ఇస్తే అంతే. కానీ మనకి యూజ్ కేసెస్ చాలా ఉంటాయి రియల్ టైంలో, ఇలాగే ఉండాలని రూల్ లేదు. సో కొంతమంది యూజ్ కేసు ఏమంటారు, ఈ యూజర్స్ ఈ లూప్ కౌంట్ బట్టి టైం ఇవ్వండి అంటారు. ఓకే, ఇవి డైనమిక్ గా మారుతాయి. ఇప్పుడు నేను 5 చేస్తాను, 10 చేస్తాను, 1000 చేస్తాను, 1 lakh చేస్తుంటా కదా. సో వీటి బట్టి నా టైం మార్చమంటారు. ఆర్ కొంతమంది ఎన్ని రిక్వెస్ట్లు ఉంటే దాన్ని బట్టి ఏదో ఓన్ రిక్వైర్మెంట్ రావచ్చు. సో అప్పుడు ఏం చేయగలం, ఇలాంటి వాటితో మనం చేయగలం, ఎక్కడైనా చేయలేం. అందుకు ఒక నిమిషం. ఓకే, సో ఎప్పుడైనా ఓన్ రిక్వైర్మెంట్, ఓన్ లాజిక్ తో నీకు టైమర్ కావాలి అన్నప్పుడు బీన్స్ టైమర్, యాడ్ టైమర్ బీన్స్. ఓకే, సో బీన్స్ నథింగ్ బట్ జావా లాంగ్వేజ్ లైట్ గా ఉంటే దాన్ని జావా బీన్స్ అంటారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇక్కడ నేను లాజిక్ రాసుకుని ఆ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేసి అది ఆ వచ్చే అవుట్పుట్ టైమర్ కింద పెడుతుంది. టైమర్ కదా కాన్సెప్ట్. సో మనం వచ్చిన లాజిక్ అవుట్పుట్ టైం కింద మారుస్తుంది. ఓకే, సింపుల్ గా సపోజ్ నేను ఇప్పుడు ఏం రాస్తాను, ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ టు వేర్ ఏ ఈక్వల్ టు సమ్ 3000 ఇచ్చాను అనుకోండి, అంటే 3 సెకండ్స్. వేర్ బి ఈక్వల్ టు సమ్ 5000 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఇంటిజర్ పెట్టండి, నంబర్ కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా, ఇంట్ సి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సో ఇప్పుడు మనకి బీమ్ షెల్ అనేది టైమర్ ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది, అన్ని ఉంటాయి కదా. అన్ని ఉంటాయి. ఎక్కడైతే ఏ కాంపోనెంట్ అయితే మీరు కస్టమైజ్ కావాలనుకుంటున్నారో దానికి కోడ్ రాసుకోవాలి. సో ఆ కాంపోనెంట్ తగ్గట్టు బీమ్ షెల్ ఉంటుంది. మీ ఏదైతే జేమెంటర్లో ఏ కాంపోనెంట్ అయితే మీరు అచీవ్ చేయలేకపోతున్నారో వాడు ఇచ్చిన దాంతో, అప్పుడు మీరు దీని బీన్స్ లోకి రావచ్చు. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఈ నంబర్ వచ్చింది కదా. సో ఈ నంబర్ నేను టైం కింద పెట్టాలి, సిని. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ A+B అని రాసాను, అదే రియల్ టైంలో అయితే యూజర్స్ నుంచో ఇంకేదో డేటా తెచ్చుకుంటాం. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే స్లీప్ కాదు, ఒక నిమిషం వచ్చుకోండి.
ఈ బీమ్ షెల్ అనేది మనము సెపరేట్ లాంగ్వేజా లేదంటే ఇది ఏదైనా రాయొచ్చా? సిలో రాయొచ్చు పైథాన్. బీమ్ షెల్ అనేది లాంగ్వేజ్. ఓకే. జావా లాంటిది అన్నమాట. జావా ఎలాగైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ లైట్ జావా అంటారు బీమ్ షెల్. లాంగ్వేజ్. ఓకే, మీకు ఫంక్షన్ వచ్చిపోయింది. మీరు ఇప్పుడు వర్క్ చేసేది లైక్ దేని మీద పర్ఫామ్ జేమీటరా లేదంటే జేమీటర్? ఓకే. మీ వర్క్ లో ఇవన్నీ యూజ్ చేస్తారా లేదంటే? ఇంత డీప్ యూజ్ చేయము, కొన్ని ప్రాజెక్ట్స్ వాడాలి, కొన్ని ప్రాజెక్ట్స్ అవసరం లేదు. ఓకే. మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తారు? జేపీ మోర్గన్. ఓకే. ఓ జేపీ మోర్గన్. ఓకే. ఎక్కడ? హైదరాబాద్ లోనా లేదంటే? బెంగళూరు. ఓకే. జేపీ మోర్గన్ అనేది యుఎస్ క్లయింట్ కదండి? అంటే కంపెనీ యుఎస్, యూకే, బ్యాంక్ అక్కడే ఉంది బ్యాంక్. ఓకే, ఒక నిమిషం పెట్టుగా సెర్చ్ చేస్తే గూగుల్లో స్లీప్ థ్రెడ్ ఉంటుంది అనమాట, చిన్న ఫంక్షన్. ఓకే, రిటర్న్ అనుకుంటాను. రిటర్న్ సి అని పెట్టా అనుకోండి. ఓకే, సో రిటర్న్ అనేది కీవర్డ్ అనుకుంటున్నాను. ట్రై చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే రిటర్న్ ఇక్కడైతే సి అయితే అవుట్పుట్ ఎంత వచ్చిందో అంత డిలే టైమర్ కింద పనిచేస్తుంది. ఇక్కడ సింపుల్ గా ఏ ప్లస్ బి రాశాను, కానీ రియల్ టైమ్ లో మనకి ఎక్కడి నుంచి వాల్యూస్ తెచ్చుకొని ఆ వాల్యూస్ లో మన లాజిక్ అనుకున్న రాసి ఆ అవుట్పుట్ ని టైమర్ కింద ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు డిలే ఎక్కడెక్కడ వస్తుంది? ఏ రిక్వెస్ట్ మధ్య డిలే వస్తుంది? లాగ్ ఫస్ట్ డిలే కాబట్టి 28కి వస్తుంది. 28కి వస్తుంది లాగ్ డిలే. టైమర్ 27కి ఉంది, కానీ ఫస్ట్ టైమర్ ఎగ్జిక్యూట్ అయ్యాక మనకి డిలే వస్తుంది, దాని మీద వస్తుంది కదా. సో 15 to 27 మధ్య వస్తుందా? 27 to 28 మధ్య వస్తుందా? 27 to 28 మధ్యలో వస్తుంది. మర్చిపోయారు, టైమర్ ఇప్పుడు 15 ఎగ్జిక్యూట్ అవుతుంది, 27 టైమర్ ఈ రెండు ఉన్నాయి.
సో మన దాంట్లో ఓకే 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 నేను అనుకునే 28 కి టైమర్ ఉంది కదా, సో 28 కి టైమర్ 27 ఉంది టైమర్. గాడ్ ఫస్ట్ టైమర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని అనుకున్నాను కానీ లెట్స్ సీ. సో 15 కి 27 కి చూసారా ఆగింది. 27 ఎగ్జిక్యూట్ కావాలా. లెట్స్ సీ. ఓకే ఇది 1 కదా. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది? 7:57. ఓకే ఇదేమో 7:57:47. 8 సెకండ్స్ వచ్చింది చూసారా, ప్లస్ 1.2 ఇది 8 సెకండ్స్ అది. సో ఏమొచ్చింది? సింపుల్, నథింగ్ బట్ రిటర్న్ అనే కీవర్డ్ వాడి మీరు ఏదో వాల్యూ ఇస్తారో అది డిలే కింద మారుతుంది. ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు, ఏ కోడింగ్ అనే లాజిక్ అయినా. ఓకే ఇది బీన్షియల్ టైమర్. ఓకే అలాగే ఇప్పుడు మనం బీన్షియల్ అసెస్మెంట్ చూద్దాం. ఒక్క సెకండ్ నాకు టైం ఇవ్వరా? హలో ఓకే సో అది బీన్షియల్ టైమర్. సింపుల్ గా మనకి అనుకున్న డిలే రావాలి, మనకి ఫంక్షన్స్ కాంపోనెంట్స్ అవైలబుల్ లేవు చేయమంటారు, నాకు ఓన్ రిక్వైర్మెంట్ ఓన్ యూస్ కేసు. సో అప్పుడు బీన్షియల్ టైమర్ వాడతాం. యూ కెన్ రైట్ అ కోడ్. సింపుల్ గా కోడ్ రాసినప్పుడు అంటే ఏంటి, ఫ్లెక్సిబిలిటీ. ఏదైనా కస్టమర్ రిక్వైర్మెంట్ మనం కన్వర్ట్ చేసగలం, దానికి రావాలి. ఇక్కడ కీవర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రిటర్న్. ఓకే రిటర్న్ సి. ఓకే రైట్. సో నెక్స్ట్ న్యూ క్రియేషన్. ఓకే ఇప్పుడు బీన్షియల్ అసెస్మెంట్ చూద్దాం. నేనేం చెప్పాను మొన్న, మామూలుగా అసెస్మెంట్స్ ఏముంటాయి, సింపుల్ గా సింగిల్ రిక్వెస్ట్ అనుకోండి చేసేయచ్చు. ఓకే రెస్పాన్స్ లేదు. కానీ నేనేం అని అంటే లాజిక్ అంటే 2-3 రిక్వెస్ట్ డేటా కంపేర్ చేసి మనం చేయాలి. ఓకే ఒక 2-3 రిక్వెస్ట్ డేటా అనలైజ్ చేసి అప్పుడు దాన్ని ఫెయిల్ చేయాలి, పాస్ చేయాలన్నప్పుడే కోడింగ్ వస్తుంది. అంటే ఎందుకంటే అన్ని సింగిల్ పని చేస్తాయి. నాకు 3-4 కలిపి పని చేయాలంటే పని చేయదు కదా. సో అండ్ ఇంకోటి ఏదైనా కస్టమ్ ఫంక్షన్స్ లాగా ఏదైనా లాజిక్స్ రాయాలి. ఇప్పుడు చూడండి, మీకు రెస్పాన్స్ లో ఐడి ఈక్వల్ టు 1 అని చూసారు. ఓకే యూఏలో ఒకటి కనిపించిన బ్యాక్ అండ్ రెస్పాన్స్ వేరేగా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఐడియా 1 అంటే వాళ్ళు ఒక పిక్చర్ వేయడం ఇంకేదో చేస్తారు. సో అలాంటప్పుడు కన్ఫర్మేషన్ కోసం మనం ఏదైనా కోడ్ రాసుకోవాలి. అంటే ఇక్కడ 1 వచ్చిందంటే ఇది కూడా ఉందట అని సమ్ కండిషన్స్ రాసుకొని కండిషన్ బేస్ మీద మనం చెక్ చేయాలంటే అప్పుడు బీన్షియల్ అసెర్షన్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ పెడతారు యాడ్ అసెర్షన్ బీన్షియల్ అసెర్షన్. ఇదేం చేస్తుంది, మనం రాసిన కోడ్ కింద అసెర్షన్ కింద పనిచేసి అసెర్షన్ చేస్తుంది. సపోజ్ 2 వేరియబుల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసాం అనుకోండి రెస్పాన్సెస్ నుంచి, మన రెండు ఎక్స్ప్రెషన్ ద్వారా వాడి అనుకోండి. నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే var a equal to 1 var b equal to 2. ఈ వాల్యూస్ మనం బయట నుంచి వస్తున్నాం అనుకోండి. ఓకే సో ఇప్పుడు నేను ఏం రాస్తాను, కండిషన్ if a డాట్ ఈక్వల్స్ b.
ఓకే, అంటే ఏ ఈక్వల్ బి అయితేనే నేను కండిషన్ పాస్ చేయాలి. ఇప్పుడు ఏం రాస్తానంటే ఇక్కడ మనకి ఇక్కడ మీరు చూస్తే కింద ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ వేరియబుల్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ ద స్క్రిప్ట్. అంటే రీడ్, రైట్, ఫెయిల్యూర్ మెసేజ్ అనేవి ఇక్కడ డిఫైన్ అయి ఉన్న ఆల్రెడీ వేరియబుల్స్ అన్నమాట. ఇందులో ఎందుకంటే ఇదంటే ఆల్రెడీ డిఫైన్ చేసేస్తారు ఆబ్జెక్ట్స్, మనం సింపుల్ గా వాడుకోవడమే. ఓకే, ఇప్పుడు నేనేం రాస్తానంటే ఈక్వల్ అయింది అనుకోండి, సో ఫెయిల్యూర్ ఈక్వల్ టు ఫాల్స్. ఎందుకు ఫెయిల్యూర్ ఫాల్స్ అంటే స్క్రిప్ట్ ని పాస్ చేస్తున్నాను. అదే అవ్వదు అనుకోండి ఈక్వల్స్ else failure equal to true. ఓకే, అండ్ మరి ట్రూ అయిందంటే ఫెయిల్ చేస్తున్నా, మరి నాకు మెసేజ్ కూడా రావాలి కదా, మన కస్టమర్ మెసేజ్. అప్పుడు దానికి ఫెయిల్యూర్ మెసేజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి ఆర్ నాట్ మ్యాచ్. మనం ఏం రాసినా అది అవుట్పుట్ కింద వస్తుంది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తాం. Listener curiosity. ఫెయిల్ అయింది. ఓకే, ఫెయిల్ అయ్యి ఇక్కడ అసెర్షన్ వచ్చింది. ఏమొచ్చింది మెసేజ్ చూడండి, ఏ అండ్ బి ఆర్ నాట్ మ్యాచ్. మనం ఏదైతే రాసామో అదే వచ్చింది. ఓకే, ఎందుకు రెండు ఈక్వల్ కాదు కాబట్టి. సో ఇక్కడ కీవర్డ్స్ అక్కడ రిటర్న్ టైమర్ కి, ఇక్కడ కీవర్డ్స్ ఫెయిల్యూర్ మెసేజ్. మీరు ముందు ఏ కండిషన్ రాసుకోండి, ఏదైనా చేసుకోండి. అసెర్షన్ ఓకే చేస్తారు, లాస్ట్ ఇవి వాడడమే ఏ కండిషన్ లో. ఓకే, ఇప్పుడు నేను 2 1 చేద్దాం. రెండు 1 చేసినా కానీ ఎందుకు వచ్చింది? ఈక్వల్స్ లో తప్పు రాసి అనుకుంటాను. ఫంక్షన్ లెట్స్ పుట్ ఏ ఈక్వల్ టు బి. ఓకే, అది యాక్చువల్లీ బ్రాకెట్ అనుకుంటా. ఇఫ్ లోకి వెళ్ళి 2 బ్రాకెట్స్. ఓకే, పాస్ అయింది. ఇప్పుడు పాస్ అయింది కాబట్టి అసెస్మెంట్ ఏంటి, పాస్ అయితే రాదు, ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ కీవర్డ్స్ ఫెయిల్యూర్ ఈక్వల్ టు ట్రూ, ఫెయిల్యూర్ మెసేజ్. ఇవి ఎక్కడైతే వాడతామో ఆ కండిషన్ బట్టి ఆ అసెస్మెంట్ పాస్ ఫెయిల్ అని డిసైడ్ చేస్తాం. ఓకే, ఒక నిమిషం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న లెటర్స్ కనిపిస్తున్నాయి. రైట్. అలాగే ఇప్పుడు ఏదైనా రిక్వెస్ట్ పంపక ముందు సపోజ్ మనం యూజర్ నేమ్ మీద ఎక్కడి నుంచి పంపిస్తున్నాం, ఆ యూజర్ నేమ్ కి మనం ఏదైనా యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే సపోజ్ సంథింగ్ వెల్కమ్ యూజర్ అండర్స్కోర్ రవి, వెల్కమ్ యూజర్ అండర్స్కోర్ టెస్ట్ ఎదుగుంటున్నా అనుకోండి, యూజర్ అండర్స్కోర్ కామన్ కోడ్. సో మనం రెస్పాన్స్ లో అవి తీసేయాలి, ఆర్ల పంపేటప్పుడు అవి యాడ్ చేయాలి. మనం అనుకున్న వేరియబుల్ డైరెక్ట్ గా ఇప్పుడు సిఎస్ఎల్ అంటే సిఎస్ నుంచి లోడ్ చేసి పంపించేస్తున్నాం. స్క్రిప్ట్ లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనం కోరిలేషన్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఎగ్జాక్ట్ వచ్చింది కాబట్టి యాక్చువల్ పంపించాం కదా. ఎందుకు డైరెక్ట్ ముందు డైరెక్ట్ వెయిట్. కానీ కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా ఉండవు, దానికి ఏదైనా క్యారెక్టర్ అపెండ్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకే వాల్యూ లింక్ అవ్వడం కానీ, ఇంకేదో లాజిక్ రాయడం బట్టి కానీ ఉంటది. సో ఆ లాజిక్ ని ఇప్పుడు మనం అనుకునేలాగా ఉండాలి అంటే మళ్ళీ దాన్ని కోడ్ రాయాలి. ఓకే, సో అప్పుడు మనం వాడతాం బీన్షెల్ ప్రీ ప్రాసెసర్, బీన్షెల్ పోస్ట్ ప్రాసెసర్. ఓకే, ఇప్పుడు మీకు ఓన్లీ ఒకటే చూసారు పోస్ట్ ప్రాసెసర్. పోస్ట్ ప్రాసెసర్ అంటే ఏంటి, రెస్పాన్స్ నుంచి వాల్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. రెస్పాన్స్ నుంచి వాల్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనం పంపిస్తాం. అందులో వాడేది మనం అవుట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్టర్ వాడాము, జేఎస్ఎన్ ఎక్స్ప్రెషన్ వాడాము. ఓకే, రైట్ క్లిక్ యాడ్ పోస్ట్ ప్రాసెసర్. ఇందులో మనం వాడింది ఏంటి, జేఎస్ఎన్ పాత్ ఎక్స్ట్రాక్టర్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్టర్. ఓకే, సో ఇవి ఏం చేస్తాయి, మనం ఇచ్చిన వాల్యూస్ బట్టి ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి.
ఓకే. అంతే కదా. అలాగే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి అయ్యింది. అదే సపోజ్ నాకు అక్కడ కొరిలేషన్ ఐడిలో ఏదో పెద్ద వాల్యూతో పాటు అండర్ స్కోర్ సమ్ ఏదో వాల్యూ అక్కడ వస్తుంది. నేను పంపించినప్పుడు అది తీసి పంపాలి. అప్పుడు ఇది ఎక్స్ట్రా పని చేయవు కదా. జేసన్ అయితే ఏదైతే ఫుల్ వాల్యూ వస్తుంది, నా వాల్యూ సగం పంపాలంటే అవ్వదు కదా. సో అప్పుడు బీన్ షెల్ పోస్ట్ ప్రాసెసర్. అగైన్ పోస్ట్ ప్రాసెసర్ లో మనం అనుకున్న ఫంక్షనాలిటీ దొరకట్లేదు కాబట్టి బీన్ షెల్ పోస్ట్ ప్రాసెసర్. ఓకే, క్లిక్ చేయాలి. సేమ్ అగైన్ లాజిక్ సేమే, కానీ ఇది పోస్ట్ ప్రాసెసర్ గా పనిచేస్తుంది. ఓకే. ఈ టైమర్ లాజిక్ ఇక్కడ రాసాను అనుకోండి, అది టైమర్ కింద పనిచేయదు. సో టైమర్ అంటే టైమర్ లోనే ఉండాలి ఆ లాజిక్, అసర్షన్ అంటే అసర్షన్ లోనే. ఎక్కడ రాసిన పనిచేస్తాయి, కానీ అది దేని దానిలోకి రాస్తే మనకి అది రెఫరెన్స్ కింద మనకు వస్తాయి. ఇప్పుడు అసర్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, సపోజ్ ఇదే కోడ్ వచ్చే టైంకి. సో ఇదే కోడ్ నేను టైమర్ రాసి పని చేస్తుంది, కానీ నాకు రిజల్ట్ రాకముందు పని చేయాలి, టైమర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది కదా. సో అందుకు ఈ అసర్షన్ కాంపోనెంట్ అసర్షన్ లో రాయాలి. సో దానికి రన్ అవ్వాల్సిన చోట రన్ అవుతుంది. ఒకటే అన్నిట్లో ఒకటే కోడింగ్, దీని ఒకటే లాజిక్ ఒకటే కోడింగ్, కానీ ఏ ఎలిమెంట్ ఎప్పుడు ఆర్డర్ అవ్వాలన్నది దానికి నేమ్. ఇప్పుడు పోస్ట్ ప్రాసెసర్ లో మనకు కావాలంటే రిగ్రెషన్ ఎక్స్ప్రెషన్స్ కూడా రాసుకోవచ్చు. జావా బేస్ కాబట్టి రాసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏం చూద్దామంటే లాగిన్ 28. ఓకే, మనకి ఇక్కడ సెషన్ ఐడి వచ్చింది. ఈ వాల్యూ వచ్చింది కదా. సో మన ఈ వాల్యూకి మనం ఎక్స్ట్రాక్టర్ రాసి చేసాం. ఓకే, సపోజ్ మనం ఏం చేద్దాం అంటే లెట్స్ సీ, ఓకే ఎలా వచ్చింది మన వాల్యూ. అదే మనం ఏం రాసాము, ఓకే మనం ఇప్పుడు అనుకోండి ఇది వచ్చిన వాల్యూ మన అవుట్పుట్ ఇది కదా. సో నాకు ఓన్లీ ఈ నంబర్ ఒకటే కావాలి, ఈ వెబ్ లో ఎంపీ స్టోర్ వద్దు, ఈ నంబర్ ఒకటే కావాలి. మనం చేయగలమా, కూడా రాయాల్సింది చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ రాసి వాల్యూని పికప్ చేసుకోవాలి. అప్పుడే కదా నేను నా కోడ్ లో పంపగలను వేరియబుల్ ని. ఓకే, యాడ్ పోస్ట్ ప్రాసెసర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్టర్. దీనికి మనకు కావాల్సిన వాల్యూని లాజిక్ చేయాలంటే ముందు అది ఉండాలి. ఎక్స్ట్రాక్టర్ ఐడి $1 ఓకే, చూడండి ఇప్పుడు ఇది బీన్షియల్ పోస్ట్ ప్రాసెసర్, ఇది పోస్ట్ ప్రాసెసర్. సో రెండు ఒకటే కాబట్టి లైన్ గా ఉండేటప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనం లాజిక్ రాస్తున్నాం కాబట్టి దీనికన్నా ముందు ఇది ఉండాలి, అంతేనా. అప్పుడే కదా దానికి అది డేటా పంపించగలదు. ఓకే, ఇప్పుడు ఐడిని ఇక్కడ లోపల తీసుకు రావాలి కదా, బయట వేరియబుల్ కదా ఇది. సో ఎప్పుడైతే మీరు బీన్షియల్ వాడుతున్నారు, బయట డేటా లోపల తేవాలి అంటే సో ఫస్ట్ ఏం చేస్తాం అంటే వేర్ ఈక్వల్ డిఫైన్ చేయాలి కదా. సో దాన్ని ఎలా చేస్తాం అంటే వేర్స్ డాట్ గెట్ ఐడి. ఓకే, ఎప్పుడైనా బీన్షియల్ లో బయట వాల్యూ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ద్వారా కానీ సిఎస్వి నుంచి కానీ ఎక్కడైనా డిఫైన్ అయి ఉంటుంది కదా, ఆ వాల్యూస్ మీరు స్క్రిప్ట్ లోకి తేవాలంటే వేర్స్ డాట్ గెట్ ఐడి. సో ప్రింట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఎలా వస్తుంది, ప్రింట్ కి లాగ్ డాట్ ఇన్ఫో. లాగ్ డాట్ ఇన్ఫో అంటే ఇక్కడ ప్రింట్ అవుతుంది కింద లాజిక్ లో. ఓకే, లాగ్ డాట్ ఇన్ఫో నేను రాశాను ఏ వాల్యూ సంథింగ్ ప్లస్ ఏ సెమీకోలన్స్ మర్చిపోతుంది. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేసి ఓకే,
ఏ వచ్చింది సరే వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని ప్రింట్ చేసాను లాగ్ డాట్ ఇన్ఫో కదా. అంటే మనకి ఐడి వచ్చింది లేదా టెస్టింగ్ స్క్రిప్ట్ లోకి ఈ ఏ ప్రింట్ చేసానంటే అర్థం ఏంటి, ఏలోకి వాల్యూ వచ్చిందంటే ఓకే ఈ ఐడి నుంచి ఇక్కడికి వచ్చిందని. ఓకే ఇప్పుడు నేను నాకు రిక్వైర్మెంట్ ఈ వెబ్ లోడ్ తీసేయాలి. ఇది ఫుల్ వాల్యూ. నాకు నేను సెషన్ ఐడి పంపాలంటే ఓన్లీ ఇది ఒకటే పంపాలి, వెబ్ లోడ్ తీసేయాలి. అప్పుడు ఏం చేస్తాను, సో దాన్ని స్ట్రింగ్ కింద పెట్టుకుంటా, స్ట్రింగ్ బి ఈక్వల్ టు ఏ. అప్పుడు ఏమవుతుంది, స్ట్రింగ్ లో మనకి సబ్ లెంత్ అని ఉంటుంది ఆప్షన్, ఒక నుంచి లెంత్ తీసేయడానికి. ఓకే సో ఆ ఫంక్షన్ అడుగుదాం, స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ ఫంక్షన్. ఎస్ డాట్ సబ్ స్ట్రింగ్. ఇప్పుడు ఏం రాయాలంటే లాగ్ డాట్ ఇన్ఫో, డైరెక్ట్ గా అక్కడ రాసేస్తాను ఇందులోనే, బి డాట్ సబ్ స్ట్రింగ్ క్యాపిటల్ సబ్ స్ట్రింగ్ బి డాట్ సబ్ స్ట్రింగ్ 0, వెబ్ లోడ్ అంటే ఎంతవరకు ఉంది, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. లెట్స్ సీ. ఓకే అప్పుడు వెబ్ స్టోర్ తీసేసుకొని ఆ ఐడి ఒకటే తీసుకుంటుంది. ఒక నిమిషం ఎర్రర్ వస్తుంది మనకి. ఎర్రర్ ఏంటి, method in file evaluation encountered b dot substring 95 column 9 లేకపోతే string c equal to bracket మిస్ అయింది, సారీ. ఈ ఎడిటర్ కాదు కాబట్టి బ్రాకెట్స్ సెమికోలన్ జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జిక్యూట్ అయిందా, ఎర్రర్ వచ్చిందా మళ్ళీ? ఎగ్జిక్యూట్ అయింది కదా, వెబ్ లోడ్ ఎంపీ డాట్ వచ్చింది. ఓకే ఓకే మనకు కావాల్సింది అంటే అక్కడి నుంచి లాస్ట్ వరకు కదా, 0 to 15 కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది. సో ఇప్పుడు నాకు 15 నుంచి రిమైనింగ్ ఎండ్ వరకు కావాలి అంటే ఆ క్యారెక్టర్ మనం కౌంట్ చేసుకోలేం కదా, ఇలా కౌంట్ చేసుకోలేం కదా. అప్పుడు ఏం చేస్తాను నేను, లెంత్ డిఫైన్ చేసుకుంటాను అంతే. ఓకే ఇంట్ లెంత్ ఇంట్ లెంత్ ఫంక్షన్ ఏంటి, string length అంటే s1 డాట్ లెంత్ b ఈక్వల్ టు మన వాల్యూ ఏది b కదా, b డాట్ లెంత్. ఓకే ఇప్పుడు b d ఇప్పుడు యూజర్ వాల్యూ వచ్చింది 49 50 dB వరకు. ఓకే మన లాజిక్ పనిచేస్తుంది. మరి వాల్యూ బయటికి పంపాలి కదా, నేను నెక్స్ట్ ఎలిమెంట్ లోకి వాడాలి. సో మరి బయటికి వెళ్ళాలంటే ఇక్కడ ఇప్పుడు దీనికి ఒక దగ్గర అసైన్ చేసుకోవాలి కదా ఈ డేటా అంతా. సో కంట్రోల్ సి, నేను దీనికి అసైన్ చేస్తా ఏంది,
న్యూ ఐడి ఈక్వల్ టు ఈ డేటా అంటే ఈ న్యూ ఐడిలో ఇది ఉంది. ఓకే ఈ న్యూ ఐడి అనేది దీనికే లిమిట్, బయట పనిచేయాలి. సో బయట పని చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే వార్స్ డాట్ పుట్. ఓకే, ఏదైతే నేమ్ అనుకుంటున్నామో న్యూ ఐడి కామా న్యూ ఐడి అంటే ఏం చెప్తున్నాము, ఈ న్యూ ఐడి వాల్యూ ఈ ఇందులో డిఫైన్ చేస్తున్నాను. ఇది బయట వాడతాం. ఇప్పుడు లోపలికి వచ్చినప్పుడు గెట్ అలాగ వాడాము వార్ డాట్ గెట్ అని, అలాగే బయటకు వెళ్తున్నప్పుడు వార్ డాట్ పుట్. ఓకే, ఇప్పుడు మనం ఒక రిక్వెస్ట్ వాడి అది బయటకు వచ్చిందో చూద్దాం. యాడ్ శాంప్లర్, డమ్మీ శాంపుల్ పెట్టేద్దాం. రిక్వెస్ట్ లాగా మనకు అనుకోండి, సపోజ్ ఎక్కడ సెషన్ ఈక్వల్ టు సంథింగ్ ఉన్నప్పుడు సేమ్ అగైన్ డాలర్ కర్లీ బ్రేసెస్ న్యూ ఐడి. ఓకే, టోకెన్ బదులు ముందు మామూలుగా ఏం చేస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేసిన వాల్యూ డైరెక్ట్ ఇలా పంపిస్తాం. కానీ ఎప్పుడైతే మనకి ఇలా చేంజెస్ చేయాల్సి వస్తుందో దాని కోడింగ్ రాసుకున్నాం, మన లాజిక్ సమ్ లాజిక్ ఏదో ఒకటి రాసుకొని పంపించుకుంటున్నాం. ఇప్పుడు చూద్దాం. రిక్వెస్ట్ లో డేటా వచ్చింది సరే, సెషన్ ఈక్వల్ టు ఎందుకు బయటికి ఎలా పంపించాము, వార్ డాట్ పుట్ అంటే ఈ వాల్యూని ఇందులో పెడితే ఎప్పుడైనా అప్పుడు బయటికి వెళ్తుంది. అప్పుడు దాకా మనం బయట వేరే వాల్యూస్ యూజ్ చేయాలి. ఓకే, అలాగే లోపల తేడానికి వార్ డాట్ గెట్. ఓకే, అదే ఇప్పుడు ఈ రిక్వెస్ట్ పంపడానికి నేను ఇదే లాజిక్ రాసాను అనుకోండి. ముందు ఇప్పుడు డేటా వచ్చింది కాబట్టి ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చేస్తున్నాను. అదే నేను ముందే సమ్ లాజిక్ రాసిన డేటా పంపాను అనుకోండి, అప్పుడు ఎందులో వాడతానంటే ప్రీ ప్రాసెసర్. ప్రీ ప్రాసెసర్ అంటే ఏంటి, ముందు పని చేస్తా లాజిక్. పేర్లు లాజిక్ ఒకటే, ఎప్పుడు ఏ ఎగ్జిక్యూట్ అనేది పేరు అంతే. బీన్షెల్. ఓకే, సో ఏమో బీన్షెల్ ప్రీ ప్రాసెసర్. నెక్స్ట్ బీన్షెల్ శాంప్లర్ కూడా. శాంప్లర్ ఏంటి, శాంప్లర్ లెవెల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, వెనక ముందుకు కాదు. ఇవైతే వెనక ముందుకు చేయాలి కదా, అదైతే శాంప్లర్ లెవెల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లాజిక్ కాన్సెప్ట్ ఒకటే, ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది కీ ఎలిమెంట్స్ ఏ ప్లేస్ లో ఎగ్జిక్యూట్ కావాలి అంతే. ఓకేనా, ఇది బీన్షెల్. ఓన్లీ బీన్షెల్ కాంపోనెంట్స్ మన టైమర్, ఎస్ఎస్ఎల్, ప్రీ ప్రాసెసర్, పోస్ట్ ప్రాసెసర్, శాంప్లర్ 5 ఉంటాయి. ఓకే, 5లో ఈ 3 మనకి ఒకటి, ఆ 2 ప్లేస్ వేర్ అంతే. ప్రీ ప్రాసెసర్ ముందు అవుతుంది, శాంప్లర్ అయితే రిక్వెస్ట్ లెవెల్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ కాంపోనెంట్ కి నేమ్ ఉంటుంది, ఆ నేమ్ లో మనం ఏ కోడ్ రాసుకుంటే ఆ నేమ్ బట్టే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు అసెషన్ అంటే జస్ట్ ఎగ్జిక్యూట్ టైమ్, టైమర్ అంటే టైం ఫస్ట్. అంతే, లాజిక్ ఒకటే అన్నిట్లో. ఓకే, ఇప్పుడు మీకు జావా రాదు, బీన్షెల్ రాదు, మీరు ఇంకేదో లాంగ్వేజ్ వచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీన్షెల్ అనేది వెరీ సింపుల్ లాంగ్వేజ్. మనకి బేసిక్ అర్థమైతే చాలు. లూప్స్, అంత పెద్ద కాన్సెప్ట్ అవసరం. సో ఏ లాంగ్వేజ్ వచ్చిన అయినా బేసిక్ గా రాయగలరు. కానీ మీకు ఇష్టం లేదు, మీకు ఏదో పెద్ద లాజిక్ ఉంది, సో ఇక్కడ పెద్ద లాజిక్ రాయడం మీకు ఇబ్బంది అయిపోతుంది. సో మీకు సమ్ కస్టమైజ్డ్ లాంగ్వేజ్ కావాలనుకోండి, సో జేమెట్రీ అది కూడా ప్రొవైడ్ చేస్తుంది. అది ఎందులో అంటే యాడ్ శాంప్లర్, ఇది ఓన్లీ శాంప్లర్ లో ఇది అన్నిట్లో ఉంటుంది. ఓకే, సో అగైన్ ఇది JSR 223 పోస్ట్ ప్రాసెసర్. బీన్షెల్ అలాగైతే ఉంటుందో సేమ్ ఇది JSR 223. ఇప్పుడు బీన్షెల్ పోస్ట్, బీన్షెల్ ప్రీ, బీన్షెల్ ఎక్స్టెన్షన్, బీన్షెల్ అది అలా ఉందా, సేమ్ అలాగే JSR కూడా ఉంటుంది. సో JSR నథింగ్ బట్ జావా స్పెసిఫికేషన్ రిక్వెస్ట్, దీని పేరు. ఓకే, సో ఇది మనకి లాంగ్వేజెస్ ని ప్రొవైడ్ చేయగలదు. ఇక్కడ ఉన్న లాంగ్వేజెస్ లో మనం ఏదైనా స్క్రిప్ట్ రాసుకోవచ్చు. బీన్షెల్ వాడితే ఓన్లీ బీన్షెల్ లోనే రాయాలి. లేదు మీరు గ్రూవీ ఎక్స్పర్ట్, గ్రూవీ రాసాం అనుకోండి, గ్రూవీ ఇక్కడ మనకు గ్రూవీ రాసుకోవచ్చు. ఓకే, అదే మీరు జావా స్క్రిప్ట్ ఎక్స్పర్ట్ ఉంది, జావా స్క్రిప్ట్ రాస్తారు. అండ్ జావా, ప్యూర్ జావా
అండ్ బీన్స్ ఈ 4 లాంగ్వేజ్ మనకు సపోర్ట్ ఉంటాయి. ఓకే. ఓకే, సేమ్ లాజిక్ సేమ్, బట్ లాంగ్వేజ్ మీరు ఓన్ గా రాయాలనుకుంటే ఇక్కడ రాసుకుంటారు. క్లియర్ అయిందా? హలో, క్లియర్. యా క్లియర్. ఓకే, బీన్స్ అయితే ఓన్లీ బీన్స్ లేదు, జావా రాస్తాం, జావా స్క్రిప్ట్ రాస్తాం, రాస్తాం అంటే ఈ జేఎస్ఆర్ కాంపోనెంట్స్. ఓకే, సో మీ స్క్రిప్ట్ లో ఎక్కువ కోడింగ్ వస్తుంది అనుకోండి, లాజిక్ అనుకోండి, అప్పుడు మీరు జిఎస్ఆర్కి వెళ్ళాలి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైజ్ గా ఇది బెస్ట్ అనమాట. అంటే ఎక్కువ మీరు కాంపోనెంట్స్ వాడుతుంటే కోడింగ్. ఓకే, సో బీన్స్ క్లియర్ కదా? రైట్. సో ఇప్పుడు మనం సెలీనియంకి వెళ్దాం. సో సెలీనియం అంటే ఏంటి? సెలీనియం అనేది ఒక ఆటోమేషన్ టూల్. ఆటోమేషన్ టూల్. జనరల్ గా యూఐ ని ఆటోమేట్ చేయడానికి మనం సెలీనియం వాడతాం. ఇవి ఏపీఎస్ ని ఆటోమేట్ చేస్తాం. మన జేమెట్ లో రాస్తున్నట్టు ఏపీఎస్ ఆటోమేషన్ బ్యాక్ ఎండ్. అదే ఫ్రంట్ ఎండ్ ఆటోమేషన్ సెలీనియం. సో సెలీనియం సపోర్ట్స్ జావా, రూబీ, C#, పైథాన్, ఎందులో సెలీనియం కోడ్ రాసుకోవచ్చు లైబ్రరీస్ వాడి. ఓకే, సో సింపుల్ గా సెలీనియం ఏం చేస్తుంది? ఇప్పుడు సపోజ్ ఏదో క్లిక్ చేయాలనుకోండి కోడ్, ఎవ్రీ టైం ఈ ట్రై ఇట్ అవుట్ ని మనం కోడ్ రాసుకుంటే ట్రై ఇట్ అవుట్ ఇది ఓపెన్ చేసి ట్రై ఇట్ అవుట్ క్లిక్ చేస్తుంది. అంతేనా? ఐడియా ఉంది కదా బేసిక్ సెలీనియం అంటే? ఐడియా అంటే పేరే తెలుసు కానీ దాని గురించి ఏం చేస్తుంది? ఓకే, సో అదేం చేస్తుంది అంటే సపోజ్ ఇది నా పేజ్ ఓపెన్ చేసి ఈ పేజ్ ఇది క్లిక్ చేయాలి. సో దానికి మనం కోడ్ రాసేయచ్చు సింపుల్ గా. ఏం చెప్తాను దానికి కోడ్ ఇన్పుట్ యూఆర్ఎల్ ఓపెన్ చేయు, దీనికి ఎలిమెంట్ ఉంటుంది అనమాట. యూఐలో పెద్దానికి ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మనం ఇంటరాక్ట్ అవుతున్నాం కదా యూఐతోని, ఎక్కడైతే మీకు ఇప్పుడు ఏదైనా ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి అన్ని ఎలిమెంట్స్ తోనే డిపెండ్ అవుతుంది యూఐ. ఓకే, సో మనం యూఐలో ఎక్కడ సపోజ్ మీకు ఈ లాక్ సింబల్ కావాలి, ఈ ఆరో సింబల్ కావాలి, లేకపోతే ఈ స్ట్రింగ్స్ అనేది కావాలి, ఏదమని ఒక ఎలిమెంట్స్ ఉంటాయి బ్యాక్ అండ్. ఓకే, ఆ ఎలిమెంట్స్ తో మనం ఇంటరాక్ట్ అవుతాం అన్నమాట. ఓకే, సపోజ్ ఈ ట్రై ఇట్ అవుట్ ఉంది, ఇప్పుడు దీన్ని పట్టుకోవాలి కదా. సో దీనికి మనం చేయాలంటే రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. ఇప్పుడు చూడండి ఇది బటన్ అని చెప్పి దీనికి ఒక పేరు ఉంది అనమాట. మీకు అర్థమైందా? సో ఏదైతే ఉంటుందో పెద్దానికి ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఈ ఎలిమెంట్స్ తో మనం సెలీనియం తో పట్టుకుంటాం. ఇప్పుడు ఏపీ తెలిస్తే కదా హిట్ చేయగలరు, మరి ఇప్పుడు ఎలిమెంట్ తెలియకుంటే మనం హిట్ చేయలేం. దానికి ఒక పేరు, లొకేషన్ ఏదో ఉండాలి కదా. అది ఇవన్నమాట. మీరు రైట్ క్లిక్ చేసి అప్లికేషన్ ఇన్స్పెక్ట్ కొడితే మీకు ఇలా కనిపిస్తాయి. మనం ఎంతవరకు చూసిన నెట్వర్క్ ట్యాబ్ రిక్వెస్ట్ కోసం, కానీ ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ కావాలంటే ఎలిమెంట్స్. ఓకే, సో వీటి బట్టి సెలీనియం వాటిని ఓపెన్ కంట్రోల్ చేస్తాం. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, సో దానికి ఒక లైబ్రరీస్, దానికి ఒక సెటప్ అన్ని చేయాలి. అండ్ ఏ బ్రౌజర్ తో మాట్లాడాలి ఎలాగనేది ఒక సెటప్ ఉంటుంది కంప్లీట్ గా. దానికి మనం జనరల్ గా ఏం చేస్తాం, ఇంటెలిజే కానీ ఎక్లిప్స్ కానీ వాడి మనం చేస్తాం. ఓకే, బట్ మనకి ఇప్పుడు అది ఆటోమేషన్ జస్ట్. మరి జేమెట్రిక్ సంబంధం ఏంటి? జేమెట్రిక్ లింక్ ఏంటి? కంప్లీట్ డిఫరెంట్. సో దానికి ఏం చేస్తామంటే, కొన్నిసార్లు మనకి క్లయింట్ సైడ్ డిపెండెన్స్ ఉంది అనుకోండి, మన రిక్వెస్ట్ రికార్డ్ చేసామో వచ్చింది అయిపోయింది,
కానీ కొన్నిసార్లు కొన్ని ఫంక్షనాలిటీస్ క్లయింట్ సైడ్ డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో అప్పుడు మనకి జేమెట్స్ రికార్డ్ అవ్వదు కదా, ఎందుకు అది కంప్లీట్ యూఎస్ఏ ఫంక్షనాలిటీ. జేమెట్రీ ఓన్లీ సర్వర్ సైడ్ ఫంక్షనాలిటీ చేస్తారు. ఓకే, సో అలాంటప్పుడు సెలీనియం వాడతాం ఇక్కడ. ఓకే, యూఐ సైడ్ ఫంక్షనాలిటీ కోసమే సెలీనియం మనం వాడతాము. ఓకే ఓకే, సో మరి ఆ సెటప్ చేయాలి, జార్స్ కావాలి, ఇవన్నీ కావాలి కదా సెలీనియంకి అంటే, జార్ సెటప్ చేయాలి. సో అవేమి లేకుండా మనం ప్లగ్ఇన్స్ వెళ్తాం. సో ప్లగ్ఇన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చూస్తుంది స్టాండర్డ్ జియోమెట్రీ వర్షన్. ఓకే, ఈ స్టాండర్డ్ జియోమెట్రీ వర్షన్ కి ఇప్పుడు మనలాగా ఓన్ రిక్వైర్మెంట్ ఏదో వచ్చింది, ఎవరో మనకు వచ్చి ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కంట్రిబ్యూట్ చేస్తారు లాజిక్ రాసుకొని. ఒక స్పెషల్ కాంపోనెంట్ రాసుకొని, వాళ్ళు డెవలపర్ అనుకోండి, వాళ్ళు కాంపోనెంట్ క్రియేట్ చేయగలరు కదా, వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఓపెన్ సోర్స్ జియోమెట్రీ. సో ఒక కాంపోనెంట్ చూసుకొని ఒక కాంపోనెంట్ డెవలప్ చేయొచ్చు కదా, లాజిక్ వేరే డిఫరెంట్ రాసుకొని. సో వాళ్ళ రాసి అది వాళ్ళ లోకల్లో వాడుకోవచ్చు. లేదు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళు దాన్ని ప్లగ్ఇన్ కింద చేస్తారు. ఇప్పుడు మీకు ఒక కొత్త న్యూ రిక్వైర్మెంట్ వచ్చింది, జియోమెట్రీ అది లేదు, సో మీరు రాసుకున్నారు మీ ప్రాజెక్ట్ కోసం ఓన్ గా పని చేయడానికి, కానీ అదే రిక్వైర్మెంట్ ఎవరికైనా రావచ్చు కదా. సో అప్పుడు దాన్ని మన ప్లగ్ఇన్ కింద మీరు ఏం చేస్తారంటే, మీరు డెవలపర్స్ కి పెడతారు రిక్వెస్ట్, ఇలా నేను రాశాను ఈ కోడ్, ఈ ఒక ఎలిమెంట్, ఇది కొత్త ఎలిమెంట్ అని డెవలపర్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళు మీ కోడ్ రివ్యూ చేసి వాళ్ళు పబ్లిష్ చేస్తారు మీ పేరుతో. ఓకే, సో అలాంటి వచ్చే కాంపోనెంట్స్ జియోమెట్రీ ప్లగ్ఇన్స్ అంటారు. ఓకే, జియోమెట్రీ ప్లగ్ఇన్స్ సర్చ్ చేయండి. సో మనకి జియోమెట్రీ ప్లగ్ఇన్స్ .org వెబ్సైట్. ఓకే, ఇది ఓన్లీ ప్లగ్ఇన్స్ కోసం వెబ్సైట్. ఇందులో మనకు చాలా అడ్వాంటేజెస్, లేటెస్ట్ ఎలిమెంట్స్, లేటెస్ట్ యూస్ కేసు దొరుకుతాయి. స్టాండర్డ్ వర్షన్ ఎప్పుడు అది ఫిక్స్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇన్స్టాలేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, అదేం చెప్పారు ఇప్పుడు, ద ఈజియెస్ట్ వే టు గెట్ ప్లగ్ఇన్స్ ఇస్ ఇన్స్టాల్ ప్లగ్ఇన్ మేనేజర్ అండ్ ఏబుల్ టు ఇన్స్టాల్ ఎనీ అదర్ ప్లగ్ఇన్ జస్ట్ క్లికింగ్ చెక్ బాక్స్. సో ఈ జార్ ని డౌన్లోడ్ చేసి మీ లిబింట్ ఎక్స్టర్నల్ లో పెట్టుకోండి. ఓకే, ఎక్స్టర్నల్ పెట్టుకున్నాక రీస్టార్ట్ చేసాం అనుకోండి, రీస్టార్ట్ చేస్తే మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది ప్లగ్ఇన్ మేనేజర్. ఓకే, ఇప్పుడు మనం సెలీనియం కోసం వాడుతున్నాం కాబట్టి అవైలబుల్ ప్లగ్ఇన్స్ ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం. ఓకే, ఇప్పుడు నేను సెలీనియం కోసం తిరుగుతాను. సెలీనియం చూసారా, సెలీనియం వెబ్ డెవలపర్ సపోర్ట్. సో మీకు ఈ ప్లగ్ఇన్ మీ దాంట్లో ఇన్స్టాల్ అయి ఉండాలి మీరు సెలీనియం వాడాలంటే. ఓకే, సో ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది ఉండాలి సెలీనియం వాడాలంటే. ఓకే, సో వీళ్ళు అన్ని డౌన్లోడ్ చేస్తారన్నమాట డిపెండెన్సీస్ అన్ని, లేదంటే మనం మాన్యువల్ చేయాలంటే చాలా కష్టం, మిస్ అవుతుంటాం. సో సెలీనియం లాగా ఇంకేమైనా ఆటోమేషన్ ఉన్నాయా దీనికి? ఓన్లీ సెలీనియమే, ఎందుకంటే ఓపెన్ సోర్స్, సెలీనియం కూడా ఓపెన్ సోర్స్ కాబట్టి ఇది ఓపెన్ సోర్స్ ఇంటిగ్రేషన్ చేయగలదు. ఏమైనా ఓపెన్ సోర్స్ తో ఓపెన్ సోర్స్ అవుతుంది. వాళ్ళు డిఫాల్ట్ ఇచ్చింది సెలీనియం, ఎందుకంటే మోస్ట్ ఫేమస్ టూల్ అని. ఓకే రైట్, ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయింది. ఓకే, లెట్స్ చెక్ ఇట్. ఓకే, సో ఈ ఫైల్ ఓపెన్ చేద్దాం. సో మనకి దీనికి ఫస్ట్ కావాల్సింది 2 కాంపోనెంట్స్. ఓకే, ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే శాంప్లర్, వెబ్ డ్రైవర్ శాంప్లర్.
అంటే ఇప్పుడు ఏంటి, రెడ్ గ్రూప్కి వెళ్ళి రైట్ క్లిక్ యాడ్ శాంపులర్కి వెళ్తే వెబ్ డ్రైవర్ శాంపులర్. ఓకే. మరి ఇది ఒక ప్రోటోకాల్ లాగా కదా, సేమ్ అలాగే మీరు ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు లాస్ట్లో ఉంటుంది వెబ్ డ్రైవర్ శాంపుల్. ఓకే, సెలెనియం వాడాలి అంటే జేమెట్రీలో మీరు వెబ్ డ్రైవర్ శాంపుల్ వాడాలి. ఓకే రైట్. సేమ్ మరి ఇది బ్రౌజర్ మీద ఆపరేట్ అవుతుంది కదా, బ్రౌజర్ కావాలి కదా. సో ఆ బ్రౌజర్ కోసం మనం కాన్ఫిగ్ వెళ్తే మనకి బ్రౌజర్ దొరుకుతాయి. కాన్ఫిగ్ ఎలిమెంట్, ఇక్కడ చూడండి బ్రౌజర్స్, క్రోము, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. మీరు ఏ బ్రౌజర్తో మీరు స్క్రిప్టింగ్ చేయాలనుకుంటున్నారు? జనరల్గా అయితే కోడ్లో రాస్తాం, ఈ బ్రౌజర్ హిట్ చేయి, ఈ బ్రౌజర్ హిట్ చేయండి. మరి జియోమెట్రీ కూడా అలా ఉండాలి కదా, కోడ్ రాయలేం కదా అక్కడ రాసినట్టు, అందుకే ఇలా ఆప్షన్స్. ఓకే, సో మనం క్రోమ్ లాగా సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రాక్సీ ఉంది, అంటే ఏదైనా ప్రాక్సీ వాడాలంటే ప్రాక్సీ పెట్టుకుంటాం. లేదు అంటే క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ మనం డ్రైవర్ డౌన్లోడ్ చేయాలి. సెలియంలో అయినా కానీ డ్రైవర్స్ డౌన్లోడ్ ఉంటాయి, ఆ డ్రైవర్స్ తోనే ఆ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో క్రోమ్ కాబట్టి నేనేం చేయాలంటే క్రోమ్ డ్రైవర్ డౌన్లోడ్. ఓకే, సో మీరు రీసెంట్ వర్షన్ బట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏదైతే అవుతుందండి. ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసి పాత్ ఇవ్వాలి, అప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వెబ్ డ్రైవర్ శాంపులర్ ఏంటి, కోడ్ రాయాలి. ఏంటి, ఇది క్లిక్ చెయ్యు, ఇది ఓపెన్ చెయ్యు అని మన సెలినియంలో ఎలిమెంట్స్ ఉండే ఇంటరాక్ట్ చేసి కోడ్ రాయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేశానంటే ఒక నిమిషం, ఓకే. సో మరి మనకి ఈ జియోమెట్రీ రాష్ట్రం అంటే ఏంటి, రెస్పాన్స్ టైం అని తెలియాలి కదా, ఒక ఫంక్షనాలిటీ ఎంత పడుతుంది. సో ఎప్పుడైతే మీకు ఏ ఫంక్షనాలిటీ టైం తెలియాలి అనుకుంటున్నారో ఈ రెండింటి మధ్య మీరు కోడ్ రాయాలి. శాంపుల్ స్టార్ట్, శాంపుల్ ఎండ్, అంటే రెండు మధ్య రాసే కోడ్ అది ట్రాక్ చేస్తుంది. ఓకే, సో మనకి సెలినియంలో డాట్ గెట్ అనే మెథడ్ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తుంది. ఇక్కడ కూడా సో wsdot browser డాట్ గెట్ ఇది. సో ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, దీన్ని రన్ అవ్వలేదు, ఇది ఎర్రర్ వచ్చింది. లెట్స్ browser has been not configured, at least one browser tried to configure this. Okay. ఎక్కడ ఉంది డీలో ఫుల్ పాత్.
స్లాష్ హోమ్ డ్రైవర్ ex. ఓకే. వర్షన్స్ తలకి నొప్పి ఇందులో సెలినియంలో. ఓకే. అంటే ఏ జేమీటర్ వర్షన్ కి లైక్ అలా జేమీటర్ వర్షన్ కి జేమీటర్ సెలినియం వర్షన్ కి సెలినియం వర్షన్ కంపాటబిలిటీస్ చూసుకోవాలండి. బ్రౌజర్ వర్షన్ ఈ 3 సింక్ లో ఉండాలి. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది అన్నోన్ ఎక్సెప్షన్ కాంట్ ఫైండ్ క్రోమ్ బైనరీ. ఓకే, లెట్స్ ట్రై చేద్దాం. ఇప్పుడు నా క్రోమ్ వెర్షన్ ఏంటో 91.004. ఓకే, సో 91.004 ఇది డౌన్లోడ్ చేద్దాం. మన విండోస్ కదా, విండోస్ ఇప్పుడు దీంతో ట్రై చేద్దాం ఈ పాత్. స్లాష్ క్రోమ్ ఇప్పుడు ఓపెన్ అయింది చూసారా, వెర్షన్ సింక్ అయింది చూసారా, వేరే క్రోమ్ ఓపెన్ అయింది. క్రోమ్ ఓపెన్ అయ్యి మనం ఇచ్చిన URL jmon-plugin.org క్లోజ్ అయిపోయింది, స్క్రిప్ట్ డన్. ఇక్కడ చూస్తే ఆ రిక్వెస్ట్ కనుక కనిపించింది, మొత్తం ఫ్లో కనిపిస్తుంది. మొత్తం ఇది ఓపెన్ చేయండి 4 seconds పెట్టింది, 4.8 seconds. ఇక్కడ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఏమి ఉండదు, ఇంకా రెస్పాన్స్ ఉంటుంది ఆ డేటా, లాస్ట్ పేజ్ వచ్చే డేటా, కానీ రిక్వెస్ట్ మనకు తెలియదు. ఓకే, ఏమి ఇచ్చాను సింపుల్, ఏదైతే వెబ్సైట్ అనుకుంటున్నామో ఇక వెబ్సైట్ ఓపెన్ అది క్లిక్ చేసి ఒక కోడ్ రాసుకోవాలి. ఆర్ మీ టీమ్ లో ఎవరైనా ఆటోమేషన్ కోడ్ ఆల్రెడీ ఉందనుకోండి, అదైనా ఇంటిగ్రేట్ చేసేయచ్చు. ఎలాగైనా ఒకటే. ఓకే, సో క్లోజ్ చేయడం, పాస్వర్డ్ పంపించడం, క్లిక్ చేయడం, రన్ చేయడం, అలా ఏదైతే మనకి జేమెట్ లో కొన్ని అవ్వట్లేదో ఆ ఫంక్షనాలిటీకి ఇందులో అలా రాసుకుంటాం. ఇంటర్వ్యూ కోసం అడుగుతారు, రియల్ టైమ్ రేర్ గా వాడతాం. ఇంటర్వ్యూలో మీరు సెలినియం ఇంటిగ్రేట్ చేస్తారా, సెలినియం మీకు ఇద్దరు రాశారంటే అప్పుడు ఎలా చేస్తారు, ఏంటి ప్రాసెస్. అదే క్రోమ్ డ్రైవర్ కాబట్టి క్రోమ్ కి ఇచ్చాను, అదే ఫైర్ ఫాక్స్ అయితే ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఓకే, క్లియర్ కదా సెలినియం. ఇప్పుడు మనం దాకా చూసిన దాంట్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కోసం చెప్పుకున్నాం. మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎక్స్ట్రాక్ట్ చేసాం పెట్టామని అంతవరకు తెలిసింది కదా. కానీ ఇందులో ఏంటి, ఈ టెంప్లెట్ అంటే ఏంటి, డిఫరెంట్ యూస్ కేసు ఎలా వస్తాయి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. పైన చూడండి, ఫీల్డ్ టు చెక్, రెస్పాన్స్ కోడ్, రెస్పాన్స్ మెసేజ్, ఎక్కడి నుంచైనా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. రెస్పాన్స్ కోడ్ నుంచి, రెస్పాన్స్ మెసేజ్, ఏ వాల్యూ నుంచైనా ఈ ఎక్స్ప్రెషన్ మనకు పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ కోసం మీకు తెలుసు, ఇది ఎలాగైనా మనం రాస్తాము, మంచిగా వచ్చేలాగా రాస్తాం. ఓకే, దానికి బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అంటే చూస్తాం. ఇప్పుడు ఈ డమ్మీ శాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తాను, సపోజ్ నేమ్ ఈక్వల్ టు జేమేట టెస్ట్ అని ఉంది. ఓకే, ఇప్పుడు మనకి రెస్పాన్స్ వస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏదైనా రాస్తాము, మొత్తం కాపీ చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టెస్ట్
నాట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. అంతేనా? ఈ ఎక్స్ప్రెషన్ అక్కడ వాడేస్తాం, అక్కడ వచ్చిందని అక్కడ పంపించేస్తాం కదా. కానీ ఇప్పుడు నాకు ఇందులో ఓన్లీ జియోమెట్రీ కావాలి. ఎలా రాస్తాం ఎక్స్ప్రెషన్ అప్పుడు? అంటే ఏంటి, ఓన్లీ జియోమెట్రీ అవుట్పుట్ జియోమెట్రీ రావాలి. అవుట్పుట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నారా? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మనకి జియోమెట్రీ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఏం ఎక్స్ప్రెషన్ రాస్తాము? నేమ్ ఈక్వల్స్ టు ఇది పెట్టి బ్రాకెట్స్ లో ఉన్నప్పుడు టెస్ట్ రాకూడదు అంటున్నారా? అప్పుడు ఏం చేస్తా అంటే స్పేస్ టెస్ట్ ఇచ్చేస్తాను ఇక్కడ. ఓకే, అప్పుడు అంటే అప్పుడు అది కూడా కమెంట్ లో ఉంది కదా టెక్స్ట్ కూడా. ఇప్పుడు నాకు చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను కదా, నాకు కావాల్సిన వాల్యూ ఏంటి, దాన్ని మనం డాట్ ప్లస్ కోసం మాత్రం రీప్లేస్ చేస్తాం. అప్పుడు అది బయటకి ఎలా వస్తుంది. డబుల్ కోట్స్ ఉన్నా కానీ మనకి ఆల్రెడీ ఇందులో పెట్టాం కాబట్టి ఇది రాదు అవుట్పుట్ కింద. ఇది తీస్తే అప్పుడు అది వస్తుంది. ఓకే, సో ఇది మీరు ఇప్పుడు ఇలా చేయగలిగారు ఎందుకు? మీకు ఈ సెకండ్ నేమ్ తెలుసు అని. అది ఇప్పుడు నాకు సెకండ్ నేమ్ తెలీదు, ఏదేదో వస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తాము, మొత్తానికి పెట్టి ఈ జియోమెట్రీ టెస్టింగ్ మనం స్ట్రింగ్ తీసుకొని లెంత్ చేసుకొని పంపించుకుంటాం. అలా కాకుండా మనకి ఇంకో ఆప్షన్ ఉంది. ఎప్పుడైతే 2 పెట్టామనుకోండి, ఓకే, దానికి మనం ఇలా 2 ఇచ్చుకోవచ్చు. 2 గ్రూప్స్ ఇచ్చుకుంటే చూడండి, 1/1 జియోమెట్రీ, 1/2 టెస్ట్. సో 1/1 అంటే ఫస్ట్ గ్రూప్, 1/2 సెకండ్. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఫైనల్ కంట్రోల్ సి, దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యాడ్ పోస్ట్ ప్రాసెసర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇది ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఓకే సమ్ నేమ్ ఏదో ఒకటి. ఇప్పుడు టెంప్లెట్ చూసారా, టెంప్లెట్ $1 అంటే ఫస్ట్ గ్రూప్ తీసుకో. మనం బై డిఫాల్ట్ ఎప్పుడు $1 ఎందుకు ఇస్తున్నాం అంటే ఒకటే గ్రూప్ పెట్టాం కాబట్టి ఒకటే వాల్యూ. అదే ఇప్పుడు నాకు 2 గ్రూప్స్ ఉన్నాయి, ఒకటి జియోమెట్రీ, ఒకటి టెస్ట్. అంటే ఇప్పుడు టెంప్లెట్ అలా కాకుండా మ్యాచ్ నెంబర్ లో కూడా మనం 1 or 2 ఇవ్వచ్చు కదా. మ్యాచ్ నెంబర్ ఇది చూడండి, 1 ఇది ఫస్ట్ డేటానే 1/1 1/2. మీకు 2/1 2/2 వస్తే అప్పుడు మ్యాచ్ నెంబర్ వస్తుంది. ఇది మ్యాచ్ 1. మ్యాచ్ 1 లో 2 వాల్యూస్. ఓకే, మనకి ఎక్కువ రాసినప్పుడు మ్యాచ్ 2/1 2/2 వస్తే అవి సెకండ్ మ్యాచ్, అప్పుడు మ్యాచ్ నెంబర్ వస్తుంది. ఇది ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ లోనే ఉన్నాం మనం. ఓకే, సో అప్పుడు మనం ఎందుకు ఇప్పుడు ఏం రాస్తానంటే ఇక్కడ $2 రాసాను అనుకోండి, ఏం పికప్ అవుతుంది, సెకండ్ వాల్యూ పికప్ అవుతుంది. 1 రాస్తే ఫస్ట్ వాల్యూ పికప్ అవుతుంది. బై డిఫాల్ట్ 1 ఎందుకు పెడతామంటే ఓన్లీ ఒక గ్రూప్ ఉంది. ఓకే, సో మ్యాచ్ నెంబర్ 1 రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఇది పని చేస్తుంది లేదంటే నేను ఏం చేయాలి, మళ్ళీ వేరే ఎక్స్ప్రెషన్ లో పంపాలి కదా, వేరే రిక్వెస్ట్లు కదా. ఈ అన్ని అని పంపిస్తే నాకు ఏమొచ్చింది తెలుస్తుంది. సో దాని బదులు ఏం చేస్తామంటే మనం డీబగ్ శాంప్లర్ అని ఉంటుంది. ఇది లాస్ట్ లో పెట్టుకుంటే మొత్తం స్క్రిప్ట్ లో ఉన్న మీ డేటా అంతా అందులో చూపిస్తుంటాయి, వేరియబుల్స్ అంతా. ఇక్కడ రెస్పాన్స్ లో చూడండి, NA G2 G1 జియోమెట్రీ వచ్చింది, టెస్ట్ వచ్చింది, మన NA ఫైనల్ వాల్యూ టెస్ట్ వచ్చింది. ఎందుకు టెస్ట్ వచ్చింది, నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో సెకండ్ గ్రూప్ పెట్టాను. అదే ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ పెట్టాను అనుకోండి, ఏమొస్తుంది, ఫస్ట్ గ్రూప్ పెడితే జియోమెట్రీ వచ్చింది. సో ఇక్కడ వేరియబుల్ చూస్తే మొత్తం మన స్క్రిప్ట్ లో ఏ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అన్ని మొత్తం వచ్చేస్తుంది ఇందులోకి. మనకు అర్థమైపోతుంది. ఓకేనా, రైట్. అదే సపోజ్ ఇప్పుడు నేను
మనకు అవుట్పుట్ జేమెట్ టెస్ట్ వచ్చింది. ఇప్పుడు నేను పంపించాల్సిన టెస్ట్ జేమెట్ పంపాలనుకోండి స్క్రిప్ట్ లోకి, ఎలా పంపిస్తాము? రివర్స్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ప్రెషన్ లో ఇక్కడ $2 సేమ్ అయ్యే మళ్ళీ $1 ఓకే. అంటే ఏంటి? ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ వెళ్ళు, అలా ఫస్ట్ గ్రూప్ పంపించు. ఇప్పుడు చూద్దాం. ఏమొచ్చింది? నేమ్ టెస్ట్ జేమెట్ వచ్చింది చూసారా? అవుట్పుట్ జేమెట్ టెస్ట్, దాన్ని మనం టెస్ట్ జేమెట్ చేస్తాం. ఎలాగా? 2 గ్రూప్స్ పెట్టాము, ఆ గ్రూప్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, అది టెంప్లెట్. ఓకే, అదే మ్యాచ్ నెంబర్ 1 అంటే ఫస్ట్ ది, 2 అంటే సెకండ్ ది. 0 పెడితే ఆ వచ్చిన మ్యాచ్ ఏదో ఒకటి పికప్ అవుద్ది ర్యాండమ్ గా. మరి -1 పెడితే -1 పికప్ అయితే పెడితే 1 పికప్ అవుతుందా? -1 పెడితే వచ్చిన క్యాప్చర్స్ అన్నిటిని పికప్ అవుతాయి. ఓకే. ఇప్పుడు మనకి 4-5 అవుట్పుట్లు వచ్చాయి, 4-5 కావాలి నాకు. అప్పుడు నేను ప్రతిసారి మ్యాచ్ 1 ఒకటి, మ్యాచ్ 2 ఒకటి, మ్యాచ్ 2 స్టోర్ చేసుకోలేను కదా. 4 డేటా ఎక్సెప్షన్ 4 వాల్యూ స్టోర్ చేయలేను, అన్ని ఒకసారి స్టోర్ చేయాలి. అప్పుడు -1 ఇస్తాం. ఓకే, అప్పుడు -1 ఇస్తే ఏమని ఉంటుంది అంటే మొత్తం మనం వచ్చిన అవుట్పుట్ అంతా ఒక లిస్ట్ లో స్టోర్ అయిపోతుంది. ఓకే, అది చూద్దాం. ఇప్పుడు నేను ఇదే వాల్యూస్ ని కాపీ చేసి పేస్ట్ చేస్తా. ఓకే, మనం ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కింద వచ్చే టెస్ట్ చేద్దాం. నేను క్లియర్ చేయట్లేదు ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుందండి. ఇప్పుడు చూసారా 4 వచ్చే మ్యాచ్ కౌంట్. మీకు ఎప్పుడైతే మ్యాచ్ కౌంట్ 4, 2 చూపిస్తే 4 మ్యాచ్ ఉన్నట్టు. ఇప్పుడు చూడండి 1/0 అనేది మెయిన్, అందులో 1/1 అనేది ఫస్ట్ ఎలిమెంట్, 1/2 సెకండ్ ఎలిమెంట్. మళ్ళీ అగైన్ 2/0 అనేది సెకండ్ మ్యాచ్, అందులో 2/1, 2/2. ఓకే, ఇప్పుడు 4 మ్యాచ్ వచ్చింది. ఇప్పుడు నాకు 4 స్టోర్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే -1 ఇస్తాం. ఓకే, అప్పుడు -1 ఇచ్చి అప్పుడు ఇవన్నీ వాల్యూ చూద్దాం, మీకు తెలుస్తుంది ఏంటని. ఓకే. ఇప్పుడు చూసారా మొత్తం ఎన్ని వచ్చాయి? మ్యాచ్ అన్నారు అనేది వేరియబుల్, ఇక్కడ 4 అని. ఈ వేరియబుల్ ఏం చెప్తా అంటే మనకి ఎన్ని అవుట్పుట్స్ వచ్చాయి అనేది స్టోర్ అవుతుంది ఈ ఎలిమెంట్ లో. సో ఈ ఎక్కడైనా మన కండిషన్ రాసుకోవాలంటే ఇది వాడుకుంటాం. $NA_match అన్నారని రాస్తే ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి 4 వచ్చాయి. చూడు NA4, NA3, NA2, NA1. ఎందుకు? నేను 4 స్టోర్ చేశాను కాబట్టి. అదే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ 1 ఇస్తే ఫస్ట్ అవుద్ది, 2 ఇస్తే సెకండ్ అవుద్ది, 0 ఇస్తే ర్యాండమ్ గా ఏదో పికప్ అవుద్ది, -1 ఇస్తే అన్ని స్టోర్ అవుతాయి. సో -1 చాలా ఇంపార్టెంట్ జేమెట్రీ స్క్రిప్ట్ లో. ఎందుకంటే మీరు ఏమైనా స్క్రిప్ట్ రాసినప్పుడు ప్రొడక్ట్స్ అన్ని కొనాలి, సపోజ్ మొబైల్స్ అన్నా కొనాలి, లేకపోతే అన్ని సెలెక్ట్ చేయాలన్నప్పుడు మనం రాసిన ఎక్స్ప్రెషన్ తో -1 పెడితే అన్ని స్టోర్ అయిపోతాయి. స్టోర్ అయ్యాక దాన్ని మనం ఒక్కొక్కదాన్ని యూజ్ చేసుకొని పంపించుకొని యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో మీకు నేమ్ అంటే అర్థమైంది, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అర్థమైంది, టెంప్లెట్ అర్థమైంది. ఇప్పుడు మనము మ్యాచ్ లో ఏదైనా పెట్టచ్చు అన్నారు కదా. ఇప్పుడు -2 పెడితే -2 దగ్గర నుంచి అన్ని పిక్ అవుతాయా? -2 పెడితే స్మాల్ లెటర్స్ అన్ని పికప్ అవుతాయి. ఓకే. -3 పెడితే క్యాపిటల్ లెటర్స్. ఇప్పుడు ఇక్కడ 2, 1 పెట్టడం వల్ల 2 లో 1 పిక్ అవుతుంది. సెకండ్ గ్రూప్ ఫస్ట్ వెళ్తుంది, తర్వాత ఫస్ట్ గ్రూప్ వెళ్తుంది. ఓకే. $2 అంటే సెకండ్ గ్రూప్ టెస్ట్, ఫస్ట్ గ్రూప్ అంటే జేమీటర్. ఓకే. అలాగే ఏ ప్యాటర్న్ తో పంపాలంటే ఆ ప్యాటర్న్ ఇక్కడ డిఫైన్ చేయొచ్చు మనం.
ఓకే, అదే ఇప్పుడు నేను ఇక్కడ ఐఫోన్ ఇచ్చాను అనుకోండి సపోజ్, మనకి ఐఫోన్ తో వస్తుంది. ఓకే. చూడండి, టెస్ట్ ఐఫోన్ చేయమంటే ఐఫోన్ పెట్టాను. సో మనం ఏ ప్యాటర్న్ ఎలా కావాలనుకుంటున్నా ఈ టెంప్లెట్ డిసైడ్ చేస్తాం. ఓకే. ఓకేనా? సో లెట్స్ సీ ద సిలబస్. ఓకే, సెల్ నేమ్ దీని షెల్లో మనకి ఇంకా ఉంది కాన్ఫిగ్ గ్రాఫ్స్ మాస్టర్స్ లో. ఓకే, ఇప్పుడు మాస్టర్స్ లో చెప్తాం. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, లోడ్ పెడతాము, స్క్రిప్ట్ అంతా అయ్యాక లోడింగ్ పట్టుకొస్తాము, థర్డ్ గ్రూప్ లో మనకి ఎంత లోడ్ కావాలో అంత పెట్టుకుంటాం. సో మన మిషన్స్ చాలా పోతే మనం ఏం చేస్తాం, బ్లేజ్ మీటర్ చూసాం. సో బ్లేజ్ మీటర్ ఏంటి, మిషన్స్ హ్యాండిల్ చేసి మనకి సపోర్ట్ చేసి స్క్రిప్ట్ రన్ చేస్తుంది. ఓకే, మరి నాకు బ్లేజ్ మీటర్ కమర్షియల్ లైసెన్స్ కి ఆప్షన్ లేదు, మరి అప్పుడు అలాగా టెస్ట్ చేయాలి. సో బయట మెషిన్స్ అప్పుడు ఏం చేస్తామంటే మన టీంలో 2-3 మెషిన్స్ కనెక్ట్ చేయడానికి వాడి ఆ 3-4 మెషిన్స్ తో లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని చేస్తాం. ఓకే, సో మరి బ్లేజ్ మీటర్ ఏం చేస్తుంది, వాడి దగ్గర ఉన్న మెషిన్స్ కలుపుకొని చేస్తుంది. అదే చేసే పని మనం మాన్యువల్ గా చేస్తాం. బట్ ఇక్కడ వాడేది మన టీంలో రిసోర్సెస్ మెషిన్స్. ఇప్పుడు మన దగ్గర క్లౌడ్ మెషిన్స్ ఉంటాయి, మనకి మన ఫ్రెండ్స్ వాడే మెషిన్స్, అలా ఆబ్వియస్లీ ఎన్విరాన్మెంట్స్ డిఫరెంట్ మెషిన్స్ ఉంటాయి కదా. సో ఒక ల్యాప్టాప్ ఎంత లోడ్ సపోర్ట్ చేయగలదో ఆ లోడ్ ని 3-4 మెషిన్స్ తో డివైడ్ చేసుకుని మనం మల్టిప్లై చేస్తాం. సో ఒక మెషిన్ 1000 యూజర్ సపోర్ట్ చేస్తున్నాం అనుకోండి, వితౌట్ ఎనీ ఎర్రర్ 1000 హ్యాపీగా సపోర్ట్ చేస్తుంటే ఇంకో 3 కలిపితే 3000 యూజర్లు సపోర్ట్ అవుతుంది. ఎప్పుడు జేమీటర్ ఆప్షన్ లేనప్పుడు అండ్ మీరు ఇలా చేయాలంటే అంతే కదా, అందరూ కమర్షియల్ టూల్కి ఎలా రూల్ లేదు. సో ఎలా చేయాలి మరి, 3 మెషిన్స్ కలపడం అంటే సింపుల్, అంటే మనం చెప్పడం సింపుల్ కాదు కదా, ఒక ప్రాసెస్ ఏదో ఉండాలి. ఓకే, సో ఇదే ప్రాసెస్ మనం సెలీనియం నోడ్ అంటాం, సెలీనియం గ్రిడ్. గ్రిడ్ అంటే ఏంటి, అక్కడ కూడా 4 మెషిన్స్ కలిపి ఒక్కొక్క మెషిన్ ఒక్కొక్క బ్రౌజర్ లో పెట్టుకొని టెస్ట్ చేస్తారు. ఇప్పుడు సెలీనియం అంటే యూఐ ఫంక్షనాలిటీ అని చెప్పాను. ఇప్పుడు అందరు సిస్టమ్ లో ఒకే బ్రౌజర్ ఉన్న రూల్ ఉందా, వెర్షన్ లేదు. అందరూ ఒకే క్రోమ్ వాడని రూల్ ఉందా, లేదు. సో మనం టెస్ట్ చేయాలంటే మనం చేసేది యూఐ టెస్ట్. సో అది అన్ని బ్రౌజర్స్ లో అన్ని వర్షన్స్ లో వస్తున్నాయని మనకు చెప్పాలి. సిస్టమ్ లో 91 వర్షన్ మీద పనిచేసిందని అందరూ 91 వర్షన్ వాడాలని రూల్ ఉందా, లేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే సెలీనియం గ్రిడ్ లో ఒక్కొక్క మెషిన్ లో డిఫరెంట్ వెర్షన్స్ డిఫరెంట్ బ్రౌజర్స్ పెట్టి టెస్ట్ చేస్తుంటారు అనమాట ఒకేసారి. ఇప్పుడు ఒక బ్రౌజర్ నుంచి టెస్ట్ చేసాక ఇంకో బ్రౌజర్ అలా కాదు కదా. సో అది సెలీనియం గ్రిడ్. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనకి జేమీటర్ లో మాస్టర్ అండ్ స్లేవ్ అంటాం. ఇక్కడ జేమీటర్ లో మాస్టర్ అండ్ స్లేవ్ అంటే ఒక మాస్టర్ మెషిన్ ఉంటుంది, ఆ మాస్టర్ నుంచి రిమైనింగ్ అన్ని స్లేవ్ మెషిన్స్ కనెక్ట్ అయ్యి అది చేస్తారు. ఓకే, సో ఇది చెయ్యాలంటే కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి. ఓకే, ఆ ప్రీ రిక్విజిట్ చేయాలి ఫస్ట్. ఓకే, లెట్స్ ఆల్రెడీ నేను లిస్ట్ రాస్తున్నా. ఇంక ఇదే లాస్ట్ టాపిక్ కదండి. ఈ తర్వాత ఇంక చిన్న ఉన్న మైనర్ కాన్ఫిగ్ ఎలిమెంట్స్ ఒకటి ఉంది, దీని తర్వాత గ్రాఫ్స్ అంతే.
సరేండి మళ్ళీ రాద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రీరిక్విజిట్ ఏం చేయాలంటే అన్ని మెషిన్స్, ఇప్పుడు మీరు సపోజ్ మీరు 5 మెషిన్స్ పికప్ చేశారు. ఓకే, సో మీరు మెయిన్ అనుకోండి, మీ తర్వాత 4 ఉంటాయి అంతే, 4 తో టోటల్ 5. సో ఆల్ మెషిన్స్ జావా సేమ్ వెర్షన్ ఉండాలి. ఓకే, ఎలా తెలుస్తుంది? మనం సిఎండి వర్షన్ 1.8. యూజువల్లీ మాస్టర్స్ అంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్ టైప్ లోనే ఉంటుంది కదా. అంతే, కంట్రోలింగ్ అంతే, ఒక మాస్టర్ స్లేవ్స్ ని కంట్రోల్ చేస్తుంది అంతే. ఇప్పుడు 5 మెషిన్స్ కదా, ఇప్పుడు 5 మెషిన్స్ టెస్ట్ ఇప్పుడు మీరు మామూలుగా మీరు 5 టీమ్ మెంబర్స్ కూర్చొని అందరూ 1 అనుకొని అనుకుంటారు అనుకోండి, ఎవరు మట్టుకాళ్ళు లోడ్ వెళ్తుంది సర్వర్కి. కానీ ఆ రిజల్ట్స్ అనలైజ్ చేయగలరు. ఇప్పుడు రిజల్ట్స్ మీకు 5 ఇండివిజువల్ రిజల్ట్స్ ఉంటాయి, ఆ మెషిన్ లో, మీ మెషిన్ లో, ఆల్ మెషిన్ లో. మరి మీకు కన్సల్టేషన్ జరగా, కన్సల్టేషన్ అవ్వదు కదా, సర్వర్ లోడ్ అయితే వెళ్ళగలదు కొంతవరకు, ఆ కన్సల్టేషన్ అవ్వదు కదా. సో ఇదైతే ఏం చేస్తుందంటే ఈ మాస్టర్ నుంచి ఈ 4 స్లేవ్లకి లోడ్ పంపించి అక్కడి నుంచి రిజల్ట్స్ మళ్ళీ మాస్టర్ పంపించి మాస్టర్ లో కన్సల్టేట్ అవుతాయి. ఓకే, సో మనకి మెయిన్ కంట్రోల్ ఉంది, అండ్ మన ఒక సిస్టమ్ ఎలాగైతే లోడ్ టెస్ట్ చేస్తాం అలాగా మిమిక్ అవుతుంది. ఓకేనా, అందుకు మెయిన్ నథింగ్, మాస్టర్ స్లేవ్స్ ని కంట్రోల్ చేయడం, టెస్ట్ ఆన్ చేయడం అంతే. రిజల్ట్స్ ని ఒక మెషిన్ లో తీసుకురావడం. ఓకే, సో ఇక్కడ 1.8 వెర్షన్ ఉంది కదా, సో అందరి మెషిన్ లో ఇదే వెర్షన్ ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఏ చిన్న మిస్ మ్యాచ్ వచ్చినా కనెక్ట్ అవ్వదు, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వకపోతే లోడ్ పంపలేం. ఓకే, నెక్స్ట్ ఆల్ మెషిన్స్ JMeter సేమ్ వెర్షన్. ఇక్కడ 5.4.1 కదా, అందులో 5.4.1. ఓకే, నెక్స్ట్ ప్లగ్ఇన్స్ కానీ CSV ఫైల్స్ కానీ ఏదైనా డిపెండెన్సీస్ వాడితే అవి కూడా అన్ని మెషిన్స్ ఉండాలి, మొత్తం సేమ్ ఉండాలన్నమాట. ఇక్కడ JMeter ఏ సెట్ ఉంది, అన్ని మెషిన్స్ JMeter అవే సెట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏదైనా ఫైర్ వాల్స్ ఉన్నాయనుకోండి, జనరల్గా ఒక సిస్టమ్ కనెక్ట్ అవ్వకుండా మన ఆఫీసెస్ లో సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే ఎవరైనా కనెక్ట్ అయిపోవచ్చు కదా. సో ఫైర్ వాల్స్ ని ఆఫ్ చేయాలి ఫస్ట్ ఏదైనా ఉంటే. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకునేంత వరకైనా చేసుకున్నాం, అది ఉంటే అసలు కనెక్షన్ ఎలా చేయదు, మనం టెస్ట్ చేసినంత సేపు అవి ఆఫ్ ఉండాలి. ఓకే, సో ఇంటర్నల్ గా ఎలా ఉండొచ్చు, ఆ ఫైర్ వాల్స్ లో సెట్టింగ్స్ ఉంటాయి, అంటే ఇంటర్నల్ గా బయట నుంచి వచ్చిందా అని. ఓకే, రైట్. అయితే విండోస్ అన్ని విండోస్ టు విండోస్ అయి ఉండొచ్చు, లినక్స్ అయి ఉండొచ్చు. సో ఆపోజిట్ అంటే మీ మాస్టర్ విండోస్ అవన్నీ లినక్స్ ఉన్నాయి అనుకోండి, ఆర్ ఇది లినక్స్ ఆ విండోస్ ఉన్నాయి అనుకోండి, కొన్నిసార్లు ఇష్యూస్ వస్తాయి కనెక్షన్, కొన్నిసార్లు రాకపోవచ్చు. సో బెటర్ ట్రై టు అన్ని ఒకడానికి ఉండడానికి ట్రై చేస్తాం. ఆప్షన్ వెళ్ళినప్పుడు మనం వెయిట్ చేయలేం. 5 మెషిన్స్ అనుకున్నాం కదా, 5 మెషిన్స్ అయితే విండోస్ అయితే లినక్స్, లేదు కొన్ని లినక్స్ కొన్ని విండోస్ ఉన్నాయంటే కనెక్షన్ ట్రై చేస్తాం, అయితే అయింది లేకపోతే లేదు. ఓకే, రైట్. సో ఇవన్నీ అయిపోయాక మనం ఏం చేయాలంటే ఫస్ట్ మెషిన్స్ కనెక్ట్ చేయాలి, ఐపీస్. మరి ఎలా కనెక్ట్ అవుతాం? ఆబ్వియస్ గా ఐపీతోనే. మీరు నేను మాట్లాడుతున్నాం అంటే జూమ్ మీటింగ్ ఐడి, అలాగే అక్కడ ఐపీస్. సో మనం ప్రతి ఒక్క మెషిన్కి వెళ్ళి ఐపీ కనెక్ట్ చేయాలి. ఎలా చేస్తాం? సిఎండి ఐపీ కాన్ఫిగ్, మన ఐపీస్ వచ్చాయి. అలాగే అందరికి ఐపీస్ ఉంటాయి కదా,
ఐపీస్ అని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మన 5 మెషిన్స్ కాబట్టి ఒకటి మాస్టర్, రిమైనింగ్ 4 స్లేవ్, మొత్తం 5 ఐపీస్. ఓకే, ఇప్పుడు మొత్తం కంట్రోల్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 5 మెషిన్స్ ఐపీస్ ని జేమేటర్ ప్రాపర్టీ ఫైల్స్ లో మాస్టర్ లో రాయాలి. అండర్ రిమోట్ సెషన్. ఓకే, సో మాస్టర్ లో అంతా మాస్టర్ లో ఉంది ఫస్ట్. ఓకే, మన జేమేటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ బిన్ లో జేమేటర్ డాట్ ప్రాపర్టీ ఫైల్. జేమేటర్ డాట్ ప్రాపర్టీ ఫైల్. అవునండి, నోట్ ప్యాడ్ ఇన్స్టాల్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. మొన్న హ్యాంగ్ అవుతుందని ఓఎస్ అందుకు సాఫ్ట్వేర్స్ ఏం లేవు. ప్రాపర్టీ ఫైల్ పెద్దది కదా, ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ రిమోట్ అని సర్చ్ అండి, బిగ్ ఫైల్ కదా, సో రిమోట్ అని సర్చ్ అండి. ఓకే, ఓకే, ఇది రిమోట్ కాదు. ఫైండ్ నెక్స్ట్ యా, అండర్ రిమోట్ స్టోర్స్ ఈ సెషన్ లో నోట్ ప్యాడ్ లో పెడదాం. ఓకే, ఐపీస్ ని అప్డేట్ చేయాలి. అప్డేట్ ఆల్ సేవ్ ఐపీస్ దేర్. ఓకే, ఎలాగా ఇక్కడ చూసారా, రిమోట్ స్టోర్స్ చూసారా, కామా 192.168 సమ్ 0.1 ఒకటిది, కామా 192.168 3.2, 192.168 కామా 5.4. అలాగా మనకి ఎంతమంది అంటే అన్ని ఐపీస్ రాస్తాం. ఓకే, సో ఎప్పుడైతే ప్రాపర్టీ ఫైల్ అప్డేట్ చేసామో రీస్టార్ట్ చేయాలి చేయమంటే చేంజెస్ రిఫ్లెక్ట్ అవడానికి. ఓకే, ఎన్ని సిస్టమ్స్ అయితే అన్ని సిస్టమ్స్ ఐడీస్ అంతే, మాస్టర్ లోనే అంతా. ఓకే, ఓకే, సో ఇది అప్డేట్ చేసాం కదా. స్లేవ్ లో అయితే ఎన్ని స్లేవ్స్ అవి ఎన్ని అంటే అలానా, లేదంటే ఓన్లీ మాస్టర్ ఏనా? ఇప్పుడు దాకా మాస్టర్. మనం ఏం చేసాం, స్లేవ్స్ లో ఓన్లీ సేమ్ జేమేటర్ సేమ్ జావా ఇన్స్టాల్ చేసాం, ఐపీ కలెక్ట్ చేసాం అంతే. ఓకే, స్లేవ్స్ లో ఏం చేయలేదు, ఓన్లీ మాస్టర్ లో ఐపీస్ ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు రీస్టార్ట్ చేద్దాం. ఎప్పుడప్పుడు ప్రాపర్టీ ఫైల్ ఏదైనా అప్డేట్ చేశారంటే రీస్టార్ట్ చేస్తేనే కానీ ఆ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు.
మీరు వీకెండ్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. సో మండే అండ్ ట్యూస్డే ఒక సెక్షన్ కూర్చొని డౌట్స్ క్లియర్ చేస్తాను. అంటే నేను అడిగినప్పుడు అలా పెట్టుకుందామా సెషన్? సరే, నాకు ఏదైనా 2 days ముందు చెప్పండి. ఇప్పుడైతే మీకు డౌట్ సెషన్ కావాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే మనం చేంజ్ చేసాం కదా. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, స్క్రిప్ట్ అనుకోండి, ఇక్కడ రన్ కొట్టాం. సో ఇప్పుడైతే ఐపీస్ యాడ్ చేస్తామో ఇక్కడ రన్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి రిమోట్ స్టార్ట్ అని ఐపీస్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, ఓకే, ఇది మిస్ అయింది. ఒక స్పేస్ 5.4కి ఒక కామ పెట్టిన. ఓకేనండి. ఓకే, ఇక్కడ కనిపిస్తాయి రన్ రిమోట్ స్టార్ట్ లో. ఇక్కడ మీకు కనిపించలేదంటే ఒకసారి మీరు రాసిన ప్రాసెస్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఐపీస్ కనిపించాలి. ఓకే, నెక్స్ట్ ఐపీస్, ఇక్కడ ఐపీస్ అప్డేట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే స్లేవ్ మెషిన్స్ లో రన్ jmeter.server.bat ఇన్ స్లేవ్ మెషిన్స్. మనకి ఇప్పుడు మనం ఎప్పుడు దాకా ఓపెన్ చేస్తాం, jmeter.bat ఓపెన్ చేస్తున్నాం jmeter ఓపెన్ చేయడానికి. అలాగే అది కాకుండా అక్కడ server.bat అని ఉంది, ఇది ఓపెన్ చేయాలి. ఓకే, ఇప్పుడు నాకు సమ్ కీ స్టోర్ ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ వస్తే దానికి వేరే ఇష్యూ చేయాలి. ఓకే, ఈ ఎర్రర్ రాకూడదు. ఇది వస్తే మాకు కనెక్ట్ అవ్వదు ఇంకా ఆ మిషన్. ఓకే, సో ఇది జావా డిపెండెన్సీ వల్ల ఎర్రర్స్ వస్తుంటాయి ఒక్కొక్కసారి. జావా వర్షన్ సరిగా రాకపోయినా ఏదైనా ఫైల్ కనెక్ట్ అయినా వస్తుంది. జనరల్ గా మీరు ఇన్స్టాల్ చేస్తే లిజనింగ్ అనే వస్తుంటది ఆప్షన్. ఎర్రర్ రాకపోతే లిజనింగ్ అని వస్తుంది ఆప్షన్. లిజనింగ్ అని వచ్చిందో సో అన్ని స్లేవ్ మెషిన్స్ అది ఆన్ చేయాలి. అంటే ఏమవుతుంది, ఆ సర్వర్ లిజనింగ్ మోడ్ లో ఉంది ఇప్పుడు. ఓకే, లిజనింగ్ మోడ్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం అంటే, సపోజ్ ఇప్పుడు మన స్క్రిప్ట్ లోడ్ చేసాం. ఇప్పుడు మొత్తం 4 ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఒక మెషిన్ 1000 అన్నా అనుకోండి, ఇక్కడ మనం 1000 ఇవ్వాలి, 4000 కాదు. ఇక్కడ 1000 ఇస్తే 4 మెషిన్ కాబట్టి టోటల్ 4000 వస్తుంది లోడ్. ఇక్కడ 4000 ఇచ్చాం అనుకోండి, 4 into 4 16,000 అయిపోద్ది, ఫెయిల్ అయిపోద్ది స్క్రిప్ట్. సో ఎంత అయితే ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని by 4 తీసుకొని ఆ నంబర్ ఇవ్వాలి టోటల్ కన్నా. ఎందుకంటే మనం అక్కడ 4 థ్రెడ్ గ్రూప్స్ రన్ అవుతున్నట్టు కదా, అలా. ఓకే, సో వన్స్ ఇచ్చాక ఇప్పుడు ఇక్కడ రిమోట్ స్టార్ట్ ఆల్ కొడితే అన్నిట్లో లోడ్ స్టార్ట్ అయిపోద్ది. జనరల్ గా 4 మెషిన్స్ లో 4000 లోడ్ వచ్చి మనకి ఏం చేస్తాము, ఇక్కడ 1000 ఇచ్చాం కదా, మనకు అవుట్పుట్స్ లో అన్నిట్లో 4000 లోడ్ కనిపిస్తుంటది. ఏమన్నా 1000 ఇచ్చిన ఎందుకు అంత కరెక్ట్ ఇక్కడికి వస్తుంటది డేటా బ్యాక్ కి. ఓకే, మనకి 4000 కనిపిస్తుంటది అనమాట. ఓకే, అదే సింగిల్ మెషిన్ అనుకోండి, సపోజ్ ఆ మెషిన్ క్లిక్ చేసుకుంటే స్టార్ట్ అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. ఇది ఇన్వాలిడ్ ఐపీ కాబట్టి. ఓకే, మామూలుగా మీకైతే కనెక్షన్ స్టార్టెడ్ అండ్ లాగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అక్కడ jmeter.server-bat ఓపెన్ చేసి ఇక్కడ రిమోట్ స్టార్ట్ కొడితే డేటా అంతా లోడ్ అయ్యి అక్కడికి వెళ్ళి డేటా వచ్చేస్తుంది. ఓకే, ఇది మాస్టర్ స్లేవ్. సో అడుగుతారు కాన్ఫిగర్ వచ్చాను కాన్ఫిగర్ చేసామంటే ఎలా కాన్ఫిగర్ చేశారు. జనరల్ గా ఏమడుగుతారంటే ఏం ఛానల్స్ వచ్చి అడుగుతారు. ఏం ఛానల్స్ వచ్చాయి, ఒకసారి మెషిన్ కనెక్ట్ అవ్వకపోవడం, ఫైర్ ఫాల్ ఇష్యూస్ రావడం, ఓకే, jmeter సర్వర్ పని చేయకపోవడం, ఇలా ఛానల్స్ వచ్చి అన్నిటిని ఒకేసారి రన్ కొడతాము, ఒక్కొక్కటి రన్ కొడతాము. జనరల్ గా ఒకసారి లోడ్ రన్ కొడతాం. అదే కదా మనకి ఎక్కువ లోడ్ కావాలి కదా, ఒక్కొక్క మెషిన్ అయితే ఈ మెషిన్ రన్ చేసుకుంటాం. ఇప్పుడు కొన్ని కనెక్ట్ అవ్వచ్చు, కొన్ని కనెక్ట్ అవ్వకపోవచ్చు కదా, లేదంటే ఒకటి కనెక్ట్ అయినా అన్ని కనెక్ట్ అవ్వవా? అవ్వకపోవచ్చు. ఆ ఇష్యూస్ వచ్చే వరకు అన్ని స్టార్ట్ చేయడమే, రిజాల్వ్ చేసుకోవడమే. మనకి 5000 లోడ్ కావాలి, 5 మెషిన్స్ ఉన్నాయి, 3 కనెక్ట్ అయ్యాయంటే 3000 వస్తుంది, 2000 రాదు. ఇంకా ఆ 2 మెషిన్స్ కి మనం ఇష్యూ రిజాల్వ్ చేసుకుని అవి చేసుకోవాలి.
ఓకే. అలా. ఓకే. ఓకే. సో ఇది మాస్టర్ అండ్ స్లేవ్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జనరల్ గా ఇందులో ఏముండదు, కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఆ ఛానల్స్ ఎలా ఓకే. వచ్చి ఉంటుంది. సో మీకు పాసిబుల్ అయితే ప్రాక్టీస్ చేసేటప్పుడు 2 మెషిన్స్ ఏమంటే ట్రై చేయండి, ఈ మెషిన్ నుంచి ఇంకో మెషిన్ కి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ గ్రాఫ్స్ చూద్దాం. సో మన గ్రాఫ్స్ ఏంటి, మీకు HTML డాష్బోర్డ్ చెప్పినప్పుడు చెప్పాను. ఆటోమేటిక్ గా మనకి కావాల్సిన గ్రాఫ్స్ అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి. లేదు సమ్ పర్టికులర్ గ్రాఫ్స్ కావాలంటే మన అగైన్ ప్లగిన్స్ లో మీరు చేసుకుంటే ఈ గ్రాఫ్స్ ఏదన్నా ఇది చాలా ఉంటాయి మనకి యూస్ కేస్ బట్టి ఆ క్లయింట్ కి ఏదైతే కావాలో, ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో దాన్ని బట్టి ఇది వేయాలి. ఓకే రైట్. ఈ గ్రాఫ్ జస్ట్ మీరు క్లిక్ చేయండి, రన్ చేయండి, అర్థమైపోతుంది. ఇంకేముంటుంది ఏ గ్రాఫ్ ఎందుకని. ఓకే. ఇప్పుడు లాస్ట్ కాంపోనెంట్ మన కాన్ఫిగ్ ఎలిమెంట్స్. కాన్ఫిగ్ ఎలిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మన స్క్రిప్ట్ ని ఎంత ఈజీగా చేయడానికి ఎంత ప్రాపర్ గా ఇచ్చిన కాన్ఫిగ్ ఎలిమెంట్. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ సర్వర్ నేమ్ ఉంది. నాకు 10 ఏపీస్ అనుకో, 10 ఏపీస్ సర్వర్ నేమ్ కామన్ కదా. ఓకే. ఇప్పుడు నేను ఏదైనా ఇది ప్రొడక్షన్ అనుకోండి, ఇప్పుడు ప్రొడక్షన్ డెవ్ మార్చాలి. సో ప్రతి ఆ 10 రిక్వెస్ట్ లోకి వెళ్ళి మార్చాలి కదా నేను డెవ్ అని. సో అలాగే నాకు టైం వేస్ట్ కదా, అన్నెసరీ. సో ఎప్పుడు ఇలా కామన్ డేటా ఉందో మనం ఆ కామన్ డేటాని రిక్వెస్ట్ డిఫాల్ట్స్ కింద పెట్టుకోవచ్చు. యాడ్ ఇదంతా కాన్ఫిగ్ ఎలిమెంట్. కాన్ఫిగ్ ఎలిమెంట్ లో రిక్వెస్ట్ డిఫాల్ట్స్. సో ఇదేం చేస్తుంది అంటే ఎప్పుడైతే ఏదైనా రిక్వెస్ట్ లో సర్వర్ నేమ్ లేదు అనుకోండి, Ctrl+X, ఆ సర్వర్ నేమ్ లేదు అంటే అక్కడి నుంచి డేటా వెళ్తుంది. సో ఇప్పుడు చూడండి, లాగిన్ 27 లాగిన్ 28 రిక్వెస్ట్ సర్వర్ నేమ్ లేదు కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తా అంటే రిక్వెస్ట్ డిఫాల్ట్ నుంచి వెళ్ళి దానికి డేటా వెళ్తుంది. ఓకే. 1000 ఇచ్చిందా. చూసారా? అదే ఇప్పుడు 10 ఉన్నా 20 ఉన్నా సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి డవ్ అని పెడితే అన్నిట్లో డవ్ అయిపోద్ది. యూఐటీ పెడితే యూఐటీ, క్యూఐ పెడితే క్యూఐ, సింపుల్. సో ఇక్కడ ఇందులో ఉండేవన్నీ మనం ఇలా కామన్ గా చేయొచ్చు. ప్రోటోకాల్, సర్వర్ నేమ్ ఏదో కామన్ ఉంటాయి ఇక్కడ పెట్టేసుకుంటే వాటిలో నుంచి ఓన్లీ మెయిన్ వే పెట్టుకుంటాం. ఓకేనా? ఇది రిక్వెస్ట్ డిఫాల్ట్స్. నెక్స్ట్ సేమ్ మనం బ్రౌజర్ లాగా సిమ్యులేట్ చేయడానికి కావాల్సింది నెక్స్ట్ కుకీ క్యాష్. జస్ట్ పెట్టడం, ఏం చేయక్కర్లా. పెట్టడం యూఐ రికార్డ్ చేసినప్పుడు రీప్లే చేసినప్పుడు కంపల్సరీగా ఈ 2 ఉండాలి. మనకి యూజ్ ఎదురప్పుడు నువ్వు కంపల్సరీ పెడితే ఏదైనా బ్యాక్ అండ్ సెషన్ ఐడీస్ కానీ కోరిలేషన్ చేసినప్పుడు కానీ ఈ వాల్యూస్ ద్వారా వెళ్తుంటారు. సో బై డిఫాల్ట్ యూఐ అప్లికేషన్ చేస్తుంటే ఈ 2 మీరు పెట్టుండాలి. ఓకే రైట్. యాడ్ ఇప్పుడు మనం ఏం చేసాం, లాగిన్ కి యూజర్ అండ్ పాస్వర్డ్ రికార్డ్ అయ్యింది వచ్చింది. ఓకే. కొన్ని అప్లికేషన్స్ కి సిస్టమ్ నుంచి తీసుకుంటుంది లాగిన్. మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ అనుకోండి, ఆటోమేటిక్ గా సిస్టమ్ లో లాగిన్ అయి ఉంటుంది కదా. అదేంటి మన విండోస్ కి ఎల్ఈడి క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా. మీరు సిస్టమ్ లాగిన్ అవ్వాలని మీ ఎంప్లాయీ లాగిన్ అవుతారా మిషన్ తో? జనరల్ మన ఏం ఆఫీస్ మిషన్స్ మనకి ఎంప్లాయీతో లాగిన్ అవుతాం. సో సిస్టమ్ లో ఏముంటుందంటే కాన్ఫిగ్ లో ఒక చోట ఆ లాగిన్ డీటెయిల్స్ స్టోర్ అయి ఉంటాయి. సో మీరు మెయిల్ ఓపెన్ చేసిన, మీ స్కైప్ ఓపెన్ చేసిన ఆటోమేటిక్ గా అక్కడి నుంచి ఓపెన్ అవుతాయి. మీరు లాగిన్ అవ్వరు గడిగడికి కదా. సో కొన్ని మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ ఏం చేస్తారంటే లాగిన్ అక్కడి నుంచి వెళ్తుంటాయి. మనకి యూఐ లాగా వేరే లాగిన్ పేజ్ ఉండదు. ఓకే. ఆటోమేటిక్ లాగిన్ లాగా. సో మరి వాటికి జేమీటర్ లో మరి అలాగా లాగిన్ రిక్వెస్ట్ పడితే ఇక్కడ లాగిన్ రిక్వెస్ట్ క్యాప్చర్ చేస్తుంది. అది ఆటో లాగిన్ కదా, అవ్వదు కదా. అన్నప్పుడే మనం వాడతాము
HTTP authorization manager. Add config element authorization manager. ఓకే. ఓకే, ఇక్కడ మన సర్వర్ యూఆర్ఎల్ యూజర్ పాస్వర్డ్ డొమైన్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్ ఇది లాగిన్ చేస్తుంది. కొన్నిసార్లు రికార్డ్ అయినప్పుడు ఇది రికార్డ్ అవుతుంది, కొన్నిసార్లు రికార్డ్ అవ్వకపోతే మనం రాయాలి. ఎప్పుడైతే లాగిన్ పేజ్ లేకుండా సిస్టమ్ నుంచి ఆటోమేటిక్ లాగిన్ చేస్తుంది అప్లికేషన్, అలాంటి వాటికి. ఓకే ఓకే, నెక్స్ట్ మనం కాన్ఫిగ్ లో ఏం చేసాం, సిఎస్వి చూసాం, అడ్రస్ నార్మల్. ఓకే రైట్. ఇక్కడ ఇంకిందలోకి వస్తే ఓకే, వెబ్ సాకెట్స్ మనం ఇంకా చెప్పలేదు మీకు. ఓకే, ఇప్పుడు దాకా మనం చూస్తుందంటే ఏంటి, రెస్ట్ ప్రోటోకాల్. రెస్ట్ ప్రోటోకాల్ అంటే 90% ఉంటుంది, కానీ అందరూ రెస్ట్ వాడాలని రూల్ లేదు కదా. సో సోప్ ఉంటది, వెబ్ సాకెట్ ఉంటది, మనకి సిట్రిక్స్ ఉంటది, చాలా ఉంటాయి. సో అలాగా ఏదైతే ఎండ్ పాయింట్ వాడుతున్నామో ఎండ్ పాయింట్ తగ్గట్టుగా ఇది ఉండాలి. ఓకే, అదే సెలినియం వాడితే ఇవి వాడతాం, ఫైర్ ఫాక్స్, క్రోమ్ ఇవన్నీ. అండ్ ఇక్కడ హెచ్బిఎస్ అంటే హడూప్, హెసెంట్రా, హెచ్బిఎస్ అనే హడూప్ మీరు ఏదైనా వాడాలనుకుంటే అవి. అండ్ ఇప్పుడు మనకి సెలినియం లో బ్రౌజర్ లెస్ ఉంటుంది, అంటే బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, బ్రౌజర్ లేకుండా వెనకాల నుంచి రన్ అవుతుంది. అది కాన్ఫిగర్ చేయండి HTML యూనిట్. ఓకే రైట్, అంతే. ఇవి మోస్ట్లీ వాడేవి కాన్ఫిగర్. ఓకే, సో ఇంకా అంటే చిన్న ఉంటాయి, 2-3 మిస్ అవుతాం ఏవో, అది మనం మీరు సెషన్ చెప్పినప్పుడు చెప్పుకుందాం. ఓకే, సో దీంతో మనకి